అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్‌కి స్వాగతం. 'ఫకీర్ 2' బుక్కు బాబా యొక్క ఆశీర్వాదంతో ఎంతో అద్భుతంగా మొదలుపెట్టుకున్నాము. 3వ ఎపిసోడ్‌లోకొచ్చేసాం. బాబా ఈ ఎపిసోడ్‌లో ఇంకా ఏ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారో తెలుసుకోబోయే ముందు బాబా యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అయ్యి ఆయన ఆశీర్వాదంతో మొదలుపెట్టుకుందాం. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఓం సాయిరామ్. మనకు భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే బోధించారో అది మేబీ అందరికీ అర్థం అవ్వటం లేదేమో అన్నట్టుగా బాబా ఈ ఫకీర్ సిరీస్‌లో చిన్న చిన్న విషయాలు కూడా చక్కగా వివరిస్తూ ఆ జ్ఞానాన్నంతా కూడా ఇక్కడ బోధిస్తూ ఉన్నారనమాట. మొదటి ఎపిసోడ్‌లో ఆ యువజంట గురించి చెప్పినప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు బాబా. చనిపోయిన తర్వాత మన గైడ్స్‌తో కలిసి మనం తర్వాత జన్మ ఎలాగా ప్లాన్ చేసుకుంటాము, ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అది చెప్పారు. తర్వాత సెకండ్ ఎపిసోడ్‌లో రుద్ర చనిపోయానని నమ్మలేకపోతాడు. తన శరీరం పైకి తేలుతూ పైకప్పు దాకా వెళ్ళినప్పుడు కిందకి రావటం ఎలాగో తెలియకపోతే అప్పుడు బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ఫ్రీ విల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎంత ఇంపార్టెంట్ అనేది బాబా మళ్ళీ ఒకసారి చూపించారనమాట. రుద్ర అలా తలుచుకోగానే అంటే కిందికి రావాలి అనుకోగానే తను కిందికి రావడం మొదలవుతుంది. సెకండ్ ఎపిసోడ్ ముగించుకోబోయే ముందు ఒక ఇన్సిడెంట్ అనుకున్నాం. రుద్రాని ఒక ఫోర్స్ ఏదో లాగుతోంది. అది ఎవరు అంటే స్నేహ అనే అమ్మాయి అనేసి చెప్పారు. మనకేమో ఫస్ట్ బుక్‌లోనూ ఈ జరిగిన ఎపిసోడ్స్‌లో కానీ, ఇక్కడ సెకండ్ బుక్‌లో కానీ ఇంతవరకు స్నేహ అనే అమ్మాయి ఎవరో మనకు చెప్పలేదు. ఆ అమ్మాయి ఎవరు? ఏం జరుగుతోంది? రుద్ర ఎందుకలా లాగబడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి వల్ల అనేది ఈ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. రుద్ర ప్రత్యేకమైన కారణం లేకుండానే పాత స్నేహితురాలు స్నేహను గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. ఆమెను గుర్తు చేసుకోవడం కంటే ఎక్కువ ఏదో శక్తి అతన్ని గది నుంచి స్నేహ వైపుకి లాగుతున్నట్లుగా అనిపించింది. ఆమె నిన్ను గుర్తు చేసుకుంటోందబ్బాయ్ చెప్పారు బాబా. కానీ ఇది గుర్తు చేసుకోవడం కంటే ఎక్కువ బాబా ఆమె నన్ను తన వైపుకి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. మరియు నాకు వెళ్ళటం తప్ప మరో చాయిస్ అంటే మరో దారి ఏదీ లేదు బాబా. తను తలుచుకుంటూ ఉంటే ఆ పుల్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. రుద్ర శరీరం వదిలేసి ఆత్మగా మారిన తర్వాత స్నేహ అనే ఆమె తలుచుకోవడం వల్ల కేవలం అంత స్ట్రాంగ్‌గా అనిపిస్తోందనమాట. మరి ఇంక వెళ్ళేది తప్ప ఇంక మార్గం లేదు. అలా లాగేస్తోంది బాబా అంటే అప్పుడు బాబా చెప్తూ ఉన్నారు. మనకు ఎప్పుడూ ఎంపిక ఉంటుంది బేటా. ఎల్లప్పుడూ ఉంటుంది. మనము ఒక్కోసారి సరైన ఎంపిక చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి తప్పుడు ఎంపిక చేసుకోవచ్చు. మనకి ఒక చాయిస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే అది ఆత్మకు మంచిదా? లేక శరీరానికి మంచిదా? అనే ఎంచుకునే చాయిస్ మనకి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ పిలుపు లేదా ఆకర్షణ అంటే లాగబడుతూ ఉన్నాడు కదా! ఇది చాలా బలంగా ఉంది కాబట్టి ఒక్కోసారి నువ్వు దానికి లొంగిపోతావు. లేదా వింతగా అనిపించినా బాధ్యత తీసుకోవాలని అనిపిస్తుంది. ఆకర్షణ ఏదైతే ఉందో అది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే మేము వ్యక్తులను వారి ప్రియమైన వారు మరణించిన తర్వాత వారి కోసం ఏడవకూడదని, దుఃఖించకూడదని ప్రోత్సహిస్తాము. ఆ భావోద్వేగం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి అది ఆత్మను కిందికి లాగుతుంది. మరియు ఆ ప్రేమ చాలా బలమైనది కాబట్టి అది ఆత్మ ముందుకు సాగటానికి అడ్డంకిగా మారుతుంది. అందుకే మనకెప్పుడూ చెప్తూ ఉంటారు గురువులు గానీ వీళ్ళంతా, ఎప్పుడు కూడా ఎవరైనా చనిపోయినట్టయితే వారి కోసం చాలా దుఃఖించకూడదు. అంటే బాధ సహజమే. ఒకరు చనిపోయారు అంటే మన సంబంధించిన వ్యక్తులు ఆ బాధ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఆ బాధే మనంగా మారిపోకూడదనమాట. అంత తీవ్రంగా దుఃఖంలోకి
మునిగిపోకూడదనమాట. వాళ్ళనే తలుచుకుంటూ ఇంక వాళ్ళు లేకపోతే జీవితం లేదు అనేసి కొంతమంది దుఃఖిస్తూ ఉన్నప్పుడు, అది ఆహ్, ఆత్మకి మంచిది కాదనమాట. ఆ ఆత్మ ప్రశాంతంగా పైకి వెళ్ళలేదింక. అలాగ మనం దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఇక్కడే ఇలాగా మనం ఇప్పుడు ఎలాగైతే రుద్రాకి చెప్పామో లాగినట్టుగా అవుతోంది అని, అలాగా ఆ పుల్ అనేది వాళ్ళని కూడా లాగేస్తూ వాళ్ళని నెక్స్ట్ ఆత్మతలానికి వెళ్ళకుండా ఆపేస్తుందనమాట. నిజానికి ఆత్మ తన ప్రియమైన వారిని ఎప్పుడు సందర్శించాలో అదే నిర్ణయించుకోవాలి. సో, వస్తారు వాళ్ళు డెఫినిట్‌గా మనల్ని సందర్శించటానికి ఆ ఆత్మలు వస్తారు. మనము తలుచుకోవటం వల్ల, ఏడవటం వల్ల వాళ్ళు రావటం కాకుండా, వాళ్ళే ఎప్పుడు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళకి మనము ఆహ్, అవకాశాన్ని ఇవ్వాలనమాట. ఆత్మలన్నీ ఇలాగే చేస్తాయి. ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసినంత మాత్రాన తన వారిని మర్చిపోయాడనో, వారి మీద ప్రేమ లేదనో, వారి కోసం తపించలేదనో కాదు. ఒక ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళింది అంటే, అంత మాత్రం చేత మనలో ఇంకా లేయర్స్ ఉన్నాయనే విషయం మనం మర్చిపోకూడదనమాట. మనకి ఎనర్జీ బాడీ అనేది కొద్ది రోజులకి అది పడిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మన మనోమయ కోశం అనేది ఉంటుంది. ఈ కోశాలంటే శరీరాలే నథింగ్ బట్. ఈ అది ఆత్మల తలాల్లోకి కూడా వెళ్తుందనమాట. ఆ మనోమయ శరీరంలోనే మనకి ఏవైతే ఉన్నాయో మన భావాలు, భావోద్వేగాలు, పునర్జన్మలకు సంబంధించి మెమోరీస్ అన్నీ మూట కట్టుకున్నామో, ఇవన్నీ కూడా పైకి తీసుకొనెళ్తుంది మన మనోమయ శరీరం. శరీరం తప్ప మరేమీ మారలేదు. బాబా అదే చెప్తున్నారు. బాడీ లేదు. ఫిజికల్ బాడీ లేదు. అంతేకానీ ఇంక ఏమీ మారలేదు. అన్నీ మనకి శరీరం ఉన్నప్పుడు మనలో భావాలు, భావోద్వేగాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయిన తర్వాత కూడా ఉన్నాయన్నమాట. అన్ని భావోద్వేగాలు మరియు ఆలోచనలు ఆ వ్యక్తిలో పాతుకుపోయి ఉంటాయి. ప్రేమ, ద్వేషం మరియు చిన్న చిన్న ఎమోషన్స్, ఉన్నతమైన సంకల్పాలు అవన్నీ కూడా ఆ వ్యక్తిలో భాగమే. మరియు ఆ వ్యక్తి ఎవరంటే ఆత్మ. ఇక్కడ వ్యక్తి అంటే ఒక ఆత్మస్వరూపం అన్నట్టుగా చెప్తున్నారు. ఈ శరీరం కాదు. మనలో ఉండే ఆ ఆత్మస్వరూపం అని. మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చిన తర్వాత మనము అంటే మన శరీరం కాదు, మన పేరు కాదు, మనం వేసుకునే బట్టలు కాదు, మనం చేసే ఉద్యోగం కాదు. ఇంకా ఏదో ఉంది అతీతమైనది అనేదే మన స్పిరిచ్యువల్ జర్నీలో అదే మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. కాబట్టి నువ్వు శరీరాన్ని వదిలేసినంత మాత్రాన ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా వదిలేసినట్టు కాదు. మీరు వీటన్నింటితో తయారు చేయబడ్డారు. ఎప్పుడైతే మీరు ఇలాంటి భావోద్వేగాలను, ఆలోచనలను, కోరికలను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారో, అప్పుడు ఆత్మ ఆ పరమాత్మకు అంటే పేరెంట్ సోల్‌కి లేదా దేవుడికి దగ్గరవుతుంది. ఎంతో బరువు మోసుకొని వెళ్తూ ఉన్నాము. ఆ బరువులన్నీ ఒక్కొక్కటి తగ్గించుకోవడం కోసమే మళ్ళీ, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. అంటే ఆ బరువు అంటే అది ఏదైనా కావచ్చు. క్రోధం అవ్వచ్చు, మనలో ఉండే కామం ఎక్కువుండొచ్చు, ఒకరి మీద ఈర్ష్య ఎక్కువుండొచ్చు. మనం అరిషడ్ వర్గాలని ఏవేవైతే చెప్పుకుంటున్నామో అవన్నీ మనకు శత్రువులే కాదు, మనలో ఉన్న బరువులనమాట. వాటిని జయించటానికే మనం ఒక్కొక్క జన్మ తీసుకుంటూ, ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ, ఆ లెసన్‌ని మన సోల్‌లోకి తీసుకొని మళ్ళీ పైకి వెళ్తూ ఉన్నాం. ఇంకా ఏవి మిగిలున్నాయో వాటిని నేర్చుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉన్నాం. అలా ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనం పరమాత్మకి దగ్గర అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం పరమాత్మలో నుంచే వచ్చాం కాబట్టి మళ్ళీ పరమాత్మని చేరడమే మన లక్ష్యం. పరమాత్మ నుంచే వస్తే మరి ఇవన్నీ ఎందుకండి? మళ్ళీ పరమాత్మని చేరుకోవడానికి ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? అంటే మరి పరమాత్మ నుంచి వచ్చిన తర్వాత మనకి కాస్త బుద్ధి, జ్ఞానం ఇచ్చాడు. విచక్షణ ఇచ్చాడు. మనం వాటిని యూజ్ చేసుకోవట్లేదు. మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు మంచి వైపా, చెడు వైపా అని మనం తెలుసుకున్నాం గదా! దాన్ని బ్యాడ్‌గా యూజ్ చేసి, ఈ కొత్త కొత్త తప్పులన్నీ చేసి ఇలాగ బరువులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. దాన్ని దాటడానికి మళ్ళీ జన్మ తీసుకుంటూ, మళ్ళీ కొత్త తప్పులు చేస్తూ ఇలాగే మన సైకిల్ ఇలా జరుగుతూ ఉంటుందనమాట. పేరెంట్ సోల్ అంటే పరమాత్మ. ఈ పరమాత్మ అంటే స్త్రీ, పురుష శక్తి. తల్లి, తండ్రి అయిన శక్తి. అదేవిధంగా వ్యక్తిగత ఆత్మ కూడా ఈ స్త్రీ, పురుష శక్తే. అంటే మనం
డివైన్ మాస్కులైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేసి చెప్తూ ఉంటాం కదా! స్త్రీ, పురుష శక్తి, అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా మనము దానితోనే చెప్తూ ఉంటామనమాట. మనము అమ్మ, నాన్న కలయిక వల్ల ఈ భౌతిక శరీరాన్ని ఎలా తీసుకుంటున్నామో, ఆ పరమాత్మ నుంచి మన ఆత్మ కూడా అలాగ వెలువడిందనమాట. అది కొన్నిసార్లు ఆత్మ పురుషుడిగా జన్మ ఎత్తాలని నిర్ణయించుకుంటుంది. కొన్నిసార్లు స్త్రీగా జన్మ తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఆత్మలో 2 శక్తులు కలిసి ఉన్నాయి. మనం భగవంతుడి నుంచి వచ్చాం. భగవంతుడిలో 2 శక్తులు కలిసి ఉన్నాయి. కాబట్టి మనలో కూడా ఆ 2 శక్తులు ఉంటాయి. అందుకే ఒక్కోసారి మ్యాన్‌గా జన్మ తీసుకుంటాం. ఒక్కోసారి వుమన్‌గా జన్మ తీసుకుంటామనమాట. అందుకే ప్రతి వ్యక్తిలో స్త్రీ మరియు పురుష శక్తి ఉంటుంది. ఇన్ యాంగ్ ఎనర్జీ అందరిలోనూ ఉంటుంది. అదే శివశక్తి. శివశక్తి అంటే ఆ శక్తి ఆత్మలో భాగం మరియు పేరెంట్ సోల్‌లో భాగం. ఈ శివశక్తి అన్న ఇన్ యాంగ్ చైనీస్ వాళ్ళు మనకి ఈ ఇన్ యాంగ్ అనే అంటే ఒక సైన్‌తో నేనది షేర్ చేస్తాను. అంటే అది స్త్రీ, పురుష శక్తి కలయికగా ఉంటుందనమాట. మన ఆత్మలో కూడా శివశక్తి ఇద్దరూ ఉన్నారు. ఈ శివశక్తిలో ఉండే శక్తి ఏంటి అంటే అది ఆ పరమాత్మలో భాగం అన్నమాట. ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. పరమాత్మ స్త్రీ, పురుష శక్తుల కలయికతో ఉన్నాడు. మనం దీన్నే అర్ధనారీశ్వర స్వరూపము అనేసి అంటూ ఉంటాం. ఇక్కడ మనం అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు ఇది చాలా చక్కగా అర్థమవుతుంది. మనం ఇలా పిక్చర్స్‌లో చూడటమే కాదు, మనలో కూడా ఆ పరమాత్మలాగే 2 శక్తులు ఉన్నాయి. కాకపోతే మనలో బ్యాలెన్స్డ్‌గా లేవు. ఆ పరమాత్మలో స్త్రీ, పురుష శక్తులు 2 కూడా బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయన్నమాట. దీన్నే మనం ఇక్కడ చైనీస్ దాంట్లో ఇన్ యాంగ్ ఎనర్జీ అనేసి చెప్తాం. వాళ్ళు ఈ రకమైన సైన్‌తో చెప్తారు చూడండి. బ్లాక్ అండ్ వైట్‌లో ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ 2 కూడా ఇలా కలిసిపోయి ఉంటాయన్నమాట ఒక సర్కిల్ ఫార్మ్ చేయటానికి. శివశక్తి అనే శక్తి ఆత్మలో భాగం మరియు పేరెంట్ సోల్‌లో కూడా భాగం. అంటే పరమాత్మలో భాగం. దీనినే కొందరు దేవుడు అని, రాముడని, శివుడని, అల్లా, అహోరా, సాయి, మెహర్, దేవి, జొరాస్ట్రా, యేసు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పేర్లు ఇంకా ఎన్నో పేర్లు. కానీ వాస్తవానికి దేవుడు లేదా మీరు దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలనుకుంటే ఆ పేరు. తల్లి మరియు తండ్రి యొక్క అత్యంత అందమైన కలయిక. దేవుణ్ణి కేవలం ఆయన లేదా ఆమె అని పిలవడం తప్పు. దేవుడు అంటే తండ్రి మరియు తల్లి. అందుకే మన హిందూ గ్రంథాలలో చాలాసార్లు ప్రతి దేవుడితో పాటు ఒక దేవత ఉంటుంది. శివుడికి పార్వతిలాగా, రాముడికి సీత, విష్ణువుకు లక్ష్మి ఇలా అన్నమాట. వారు ఇద్దరూ ఒక్కటే. మీరు ఒకరిని ఆహ్వానించినప్పుడు అంటే మనం ఆవాహన చేస్తాం కదా భగవంతుడిని. ఆవాహన చేసుకోవడం కానీ, లేదా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పరమాత్ముడిని ఆహ్వానించుకుంటాం. అలా ఇన్వోక్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఎనర్జీని ఇద్దరిని ఆహ్వానించినట్లే. లేదు నేను లక్ష్మిని ఒక్కటే ఆహ్వానించాను, నాకు విష్ణు వద్దు అంటే అలా కుదరదు. 2 ప్యాకేజ్ అనమాట వాళ్ళు. విష్ణు వచ్చాడంటే లక్ష్మి ఉంటుంది. లక్ష్మి వచ్చిందంటే విష్ణువు ఉంటాడు. మనకు తెలుసు కదా! పరమేశ్వరుడు తన శరీరంలో అర్ధభాగాన్ని పార్వతికిచ్చాడు. విష్ణువు ఆయన హృదయం మీదే లక్ష్మీదేవికి స్థానం ఇచ్చాడు. వాళ్ళని విడదీయలేమనమాట. ఆయనలో ఉండే శక్తి ఈ స్త్రీ శక్తి అనమాట. ఒకరిని ఆహ్వానిస్తే ఆ ఆహ్వానము ఇద్దరికీ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు రూపాలు కాదు, బ్యాలెన్స్డ్‌గా ఉన్న ఎనర్జీ ఫార్మ్ వాళ్ళు. వాళ్ళు జస్ట్ ఒక రూపం కాదు కదా! ఆ భగవంతుడు నిరాకార నిర్గుణ స్వరూపం. అంటే మన కోసం మనకు అర్థం అవ్వటానికి అంటే మనము ఒక దాని మీద కాన్సంట్రేట్ చేయటం కోసమని ఆ భగవంతుడిని మనం ఒక రూపం పెట్టి పూజించుకుంటూ ఉన్నాం. ఆయన అంతటా వ్యాపించి ఉన్న ఎనర్జీ అన్నమాట. అంటే భగవంతుడు అని తలుచుకోగానే ఆయన ఏదో ఒక రూపం మనకు ఒక సత్స్వరూపం ఏదో ఉంది అన్నట్టుగా ఆ రూపంతోనే కాదనమాట. అది ఇద్దరి ఆ భగవంతుడంటే ఒక స్త్రీ రూపం కాదు, ఒక పురుష రూపము కాదు. ఆ ఇద్దరి కలయికతో ఉన్నటువంటి ఒక శక్తి మాత్రమే అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎనర్జీస్. అది చెప్పటానికే మనకిలాగా
శివుడు, పార్వతి కలిపిన స్వరూపంగా మనకు అర్ధనారీశ్వర స్వరూపము ఇలాగా చూపించటంలో మీనింగ్ అదే అనమాట. భగవంతుడిలో బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. కానీ మనకు మాత్రం ఒక్కొక్కసారి పూర్తిగా పురుష శక్తి అవసరం. లేదా ఒక్కోసారి పూర్తిగా స్త్రీ శక్తి అవసరం. అందుకే ఇక్కడ మనకు బాబా హనుమంతుల వారిని, కాళికాదేవిని ఎగ్జాంపుల్స్‌గా చెప్పారనమాట. హనుమంతుడు సేవాభావానికి ప్రతీక. భక్తికి, విశ్వాసానికి, సమర్పణా భావానికి, ఏకాగ్రతకు, బలానికి, ధైర్యానికి మరియు సాహసానికి ప్రతీక. అంటే ఈ హనుమంతుడు వీటన్నిటినీ సూచిస్తాడనమాట. కాబట్టి హనుమంతుడు ప్రధానంగా పురుష శక్తికి ప్రతీక. మనకు పురుష శక్తి, స్త్రీ శక్తి 2 కావాలి. సో, ఇక్కడ పురుష శక్తి హనుమంతుడిని సూచిస్తోందనమాట. అలాగే కాళికాదేవి స్త్రీ శక్తిని సూచిస్తుంది. కాళికాదేవి చెడును, నకారాత్మక భావనలను నిర్మూలిస్తుంది. ముఖ్యంగా ఆమె చెడును మంచిగా మార్చే శక్తిని సూచిస్తుంది. మనలో నెగెటివ్ భావనలు ఏవైతే ఉంటాయో, నకారాత్మక భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చేంజ్ చేసి, ట్రాన్స్‌ఫ్యూజ్ చేసేసి మంచిగా పాజిటివ్ ఎనర్జీగా కాళికామాత మార్చగలుగుతుందనమాట. అందుకే ఆమెని గురించి ఇలా చెప్తూ ఉన్నారు. అహంకారాన్ని సమర్పణగా, గర్వాన్ని వినయంగా, కామాన్ని ప్రేమగా, క్రూరత్వాన్ని ఒక ఛానెల్డ్ ఎనర్జీగా, అంటే ఒక నియంత్రిత శక్తిలాగా ఆమె మారుస్తుందనమాట. ఇంకా పరివర్తనను, మార్పును, శక్తిని కూడా ఆమె సూచిస్తుంది. అంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వటమే కాదు, ఒక చేంజ్‌ని ఆమె సూచిస్తుంది. అందుకే ఆమె స్త్రీ శక్తికి నిదర్శనం అనమాట. ఇప్పుడు రామకృష్ణ పరమహంసని తీసుకోండి. ఆయన కాళికాదేవినే ఆరాధించాడు. ఆయన ఒక చిన్న పిల్లవాడై ఆమెతో ఆడుకున్నాడు. ఆమె కూడా ఒక చిన్న పిల్లలాగా ఆయనతో ఆడుకునేది, ఆయనతో తినిపించుకునేది, ఎంతో ప్రేమ చూపించేది, ఒళ్ళో పడుకోబెట్టుకునేది, తల్లిలాగా చూసుకునేది. అంటే ఆ కాళికాదేవి ఉగ్రరూపమే కాదు, ఆమె మాతృత్వానికి కూడా అనమాట. అంటే ఆ స్త్రీ శక్తికి ఆమె ప్రతీక అనమాట. ఆధ్యాత్మికంగా ఎంతో సహాయం చేసింది రామకృష్ణ పరమహంసకి కాళీమాత. అంతేకాదు యోగానంద పరమహంస గారు కూడా తన సాధనలో ఎప్పుడూ ఆ కాళీమాతని ఆహ్వానించుకునేవాడు. అందుకే చెప్తున్నారంటే రూపంతో సంబంధం లేదు. ఆమె ఎలా కనపడుతుంది అనే దాంతో సంబంధం లేదు. ఆమె స్త్రీ శక్తికి ప్రతీక అనమాట. ఏ క్వెషన్ వచ్చినా, ఏది డౌట్ ఆయనకి కలిగినా, ఏది అవసరమైనా కూడా యోగానంద పరమహంస గారు ఆమెనే ఆహ్వానించుకునేవారు. కాళీమాతను, అమ్మవారిని ఆహ్వానించుకునేవాడనమాట. ఒక వ్యక్తి సామరస్య జీవితాన్ని గడపాలంటే స్త్రీ, పురుష, దేవి, దేవుడు శక్తిని ఏకీకృతం చేసి సమన్వయం చేసుకోవాలి. అంటే మనము ఒక బ్యాలెన్స్డ్ జీవితాన్ని గడపాలి అంటే స్త్రీ, పురుష శక్తిని అంటే లేదా దేవుడు, దేవత శక్తిని రెండిటిని కూడా ఏకీకృతం చేసి, రెండిటిని ఒక్కటి చేసి బ్యాలెన్స్ చేసుకొని సమన్వయం చేసుకోవాలంటున్నారు. తమలో ఎక్కువగా పురుష శక్తిని కలిగి ఉన్న స్త్రీ, స్త్రీ శక్తిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొంతమందిలో పురుష శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ఇప్పుడు కెరీర్ పరంగా కానీ, చాలా ఫోకస్డ్‌గా కొన్ని అలా అగ్రెసివ్ భావాలు ఉంటాయి కొంతమందిలో. ఆ అగ్రెసివ్‌నెస్ ఉంది అంటే వాళ్ళలో పురుషతత్వం ఎక్కువగా ఉంది. వాళ్ళలో ఇంకా ప్రేమ, ఆహ్, ఆహ్, సాఫ్ట్‌నెస్, ఆ స్త్రీ శక్తిని వాళ్ళు ఆహ్వానించుకోవాలి. అంటే అలాంటప్పుడు ఈ కాళికామాతను, లలితాదేవిని ఇలాగ స్త్రీ శక్తులను వాళ్ళు ఇన్వోక్ చేసుకొని సాధన చేసుకోవాలనమాట. కొన్నిసార్లు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా టూ ఎమోషనల్‌గా ఉంటారు. అన్నింటికి దుఃఖిస్తూ, అన్నింటికి బాధపడిపోతూ, అలాగా అంటే వీక్ అయిపోతూ, లో అయిపోతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళలో స్త్రీ శక్తి ఎక్కువగా ఉంది. వాళ్ళు కాస్త పురుష శక్తిని ఎక్కువగా ఇన్వోక్ చేసుకోవాలంటే హనుమంతుడిని కానీ, హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, హనుమాన్ నామాన్ని స్మరించడం కానీ అలా చేసినప్పుడు ఆ హనుమంతుడి ఎనర్జీ వల్ల ఆ పురుష శక్తి కాస్త పెరిగి మనలో ధైర్యం అనేది, శక్తి అనేది పెరుగుతుందనమాట. ఆ రకంగా మనము డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ ఆ రెండింటిని కూడా మనలో ఏది తక్కువ, ఎక్కువ ఉంది అన్న దాన్ని బట్టి
దాన్ని సాధన చేసుకుంటూ వాళ్ళని మనం ఆహ్వానించుకుంటూ లేదా ఆ మంత్రాన్ని జపించుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలనమాట. మనకి బ్రీతింగ్ టెక్నిక్స్‌లో కూడా కొన్ని చెప్తూ ఉంటారు. బ్యాలెన్స్ చేసుకోవటానికి ప్యూరిఫయింగ్‌కి కానీ అన్నిటికి ఆహ్, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్‌లో ఇడా, పింగళ నాడులను బ్యాలెన్స్ చేసుకోవడాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఇలా ఇడా, పింగళ అంటే చంద్ర, సూర్య ఎనర్జీస్. అమ్మవారికి, పరమేశ్వరుడికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఎలాగో, అలాగే మనము ఆ 2 శక్తులను కలిగి ఉన్నాం కాబట్టి, మనలో కూడా ఒకవైపు అంటే కుడివైపేమో ఈ పింగళ, ఈ ఎడమవైపు ఇడా నాడి అంటే ఎడమవైపు మూన్ ఎనర్జీ, కుడివైపు సన్ ఎనర్జీ అనమాట. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటానికే మనకు బ్రీతింగ్‌లో అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేపిస్తూ ఉంటారు. బాడీ మరీ హీట్ అయిపోకుండా, కూల్ అయిపోకుండా ప్రాణాయామాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం మార్నింగ్ లేచిన వెంటనే ఈ ప్రాణాయామాలు, ధ్యానం ఇవి చేసుకున్నప్పుడు ఆ శక్తి వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండిటికి పని చెప్తున్నాం. రెండిటిని మనం సమన్వయం చేసుకుంటూ ఉన్నామనమాట. అంటే స్త్రీ పురుష శక్తి కూడా సమన్వయం అయ్యి, మనం ఆ రోజంతా కూడా బ్యాలెన్స్డ్‌గా గడపడానికి పనికొస్తుందనమాట. జీవితంలో కొన్నిసార్లు పరివర్తన అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం. కొన్నిసార్లు మార్పు చెందాల్సి ఉంటుంది. అంటే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ధైర్యం, బలం అవసరం. మనకు ఏది ఎప్పుడు అవసరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అదే అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. మనలో ఏ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఏ ఎనర్జీ తక్కువగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పురుష శక్తిలోనే ఉండము. ఎప్పుడు కూడా ఎమోషనల్‌గా స్త్రీ శక్తిలోనే కూడా ఉండము. అంటే కొన్నిసార్లు మనం కొంచెం పైకి, కిందికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా! కొన్ని సిట్యుయేషన్స్‌లో సడెన్‌గా చాలా ఫోకస్డ్‌గా ఉండాల్సొస్తుంది. అప్పుడు మనకి ఏ శక్తి అవసరము అంటే పురుష శక్తి అవసరం. తెలియక కొన్నిసార్లు తప్పదు. ఇంక చేయాల్సిందే సడెన్‌గా ఇంకా ఈ పరిస్థితొచ్చింది. ఇంక దీన్ని గో త్రూ అవ్వాలంటే ఇంక ఇది చేయాల్సిందే అన్నప్పుడు మనకు ఆ ధైర్యం అవసరం. అప్పుడు ఆ పురుష శక్తి అవసరమనమాట మనకలాంటప్పుడు. హనుమంతుడిని మనం పిలుచుకున్నట్టయితే హనుమంతుడిని వెలుగును మనలోకి ఆహ్వానించుకోవడం, ఆయన చాలీస చదవటం కానీ, ఆయన ఎనర్జీని మనలోకి ఇన్వోక్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ఆ పురుష శక్తి పైకి ఎక్కువయ్యి ఆ ధైర్యం అనేది వస్తుందనమాట. కొన్నిసార్లు మనం సెన్సిటివ్‌గా ఉండాల్సిన అవసరం వస్తుంది. మరీ ముక్కుసూటిగా ఉండకూడదు. వాయిస్ తగ్గించాలి. కొన్నిసార్లు కామ్‌గా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మనము ఆ అగ్రెసివ్‌నెస్‌ని తగ్గించుకోవటానికి స్త్రీ శక్తిని ఇన్వైట్ చేసుకోవాలనమాట. దాన్ని పెంచుకోవటానికి అమ్మవారిని ఇన్వోక్ చేసుకోవాలి. అందుకే తగ్గటం తెలియాలి. జీవితంలో 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఏదో డైలాగ్ ఉంది చూడండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే అసలైన ఇది అన్నట్టు. అలాగా మనకి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలియాలి. అర్థం చేసుకోవాలనమాట. అర్థం చేసుకొని దానికి ఏది అవసరమో దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలనమాట. ఒక్కోసారి చాలా ఫర్మ్‌గా ఉండాల్సొస్తుంది. చాలా లేకపోతే మనల్ని ఆడించేస్తారు. అలాంటప్పుడు మనకు పురుష శక్తి అవసరం. ఇలాగా అవసరమైన దగ్గర మనం మార్పు చేసుకుంటూ, ట్రాన్స్‌ఫార్మ్ అయితూ కూడా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే మీరు నిజంగా మీరు కోరుకున్న దానితో లేదా లోపించిన దానితో నిండిపోతారు. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే బ్రహ్మచారి మరియు శాశ్వతంగా అవివాహితుడైన హనుమంతుడిని ప్రార్థించడం తెలివైనది కాదు. శివుడిని లేదా విష్ణువుని ప్రార్థిస్తే మీకు మంచి జరుగుతుంది. కానీ మనం ట్రాక్ నుంచి పక్కకు తప్పుతున్నామనుకుంటా బాబా అంటున్నారనమాట. ఏంటి మనం అసలు ఏం మాట్లాడుతున్నామో, స్నేహ గురించి మాట్లాడుతున్నాము. మరి సడెన్‌గా ఈ పురుష శక్తి, స్త్రీ శక్తి అని, అదని, ఇదని ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆ ట్రాక్ తప్పామనమాట. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీలో చెప్పినట్టు ఎక్కడో ఆ కొండ అంచుల దాకా వెళ్ళిపోయామన్నట్టు ఎక్కడికో వెళ్ళిపోతున్నామనమాట. అంటే డీవియేట్ అయిపోతున్నాం. అదే అనుకుంటున్నా. ఏంటి బాబా స్నేహ గురించి చెప్తూ మళ్ళీ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అని. బాబా అదే జోక్ చేస్తున్నారన్నమాట. దారి తప్పామనుకుంటా మనము. బహుశా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు నాకు తాగించిన భయంకరమైన టీనే కారణం కావచ్చు. అని నవ్వుతున్నారు. నువ్వు శరీరంతో ఉన్నప్పుడు నువ్విచ్చిన ఆ భయంకరమైన టీ ఎఫెక్ట్ ఇంకా నా మీద ఉన్నట్టుంది అనేసి బాబా జోక్ చేస్తున్నారనమాట.
అప్పుడు రుద్ర చెప్తున్నాడు, "బాబా, ఈ ఆకర్షణ మరింత బలపడుతోంది. ఇంకా ఎక్కువ అవుతోంది పుల్ ఆయనకి. అయితే ఆ ఆకర్షణ ఎక్కడ నుంచి వస్తోందో అక్కడికే వెళ్దాం. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏం కావాలో చూద్దాం" అన్నారు బాబా. ఇక్కడ మనకు ఒక విషయాన్ని బాబా మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి చెప్తూ ఉన్నారు. కొన్ని మాటలు మీరు గుర్తుపెట్టుకోండి అని. అదేంటంటే, మనకు ఎల్లప్పుడూ ఎంపిక, చాయిస్ అనేది ఉంటుంది. ఎప్పుడూ మీరు సరైన ఎంపిక చేసుకోవచ్చు లేదా తప్పుడు ఎంపిక చేసుకోవచ్చు. ఎప్పుడూ మనకు ఆత్మకు మంచి కలిగించేదే చెయ్యాలా? లేదా కేవలం శరీరానికి మంచి కలిగేదే చెయ్యాలా అనే చాయిస్ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మనకెప్పుడు మనం దేహాత్మ భావనతోనే అంటే నేను బాగా కనిపిస్తున్నానా? నా బట్టలు బాగున్నాయా లేదా? నన్నందరూ పొగుడుతూ ఉన్నారా లేదా? నన్నందరూ గుర్తిస్తూ ఉన్నారా లేదా? ఇలాగా దేహాత్మ భావనలోనే ఉన్నామా? లేక అంటే దానికి ప్రయారిటీ ఇస్తున్నామా? లేదా మనం మన ఆత్మకి ఏది మంచిదో, మన ఆత్మకు ఫుడ్ పెడుతున్నామా? ఓన్లీ శరీరానికి ఫుడ్ పెడుతున్నామా? అనేది మనము ఆ చాయిస్ అనేది మనకెప్పుడూ ఉంటుంది. అదే ఫ్రీ విల్ అని చెప్పారు కదా! దాని గురించి మళ్ళొక్కసారి హైలైట్ చేసి చెప్పారనమాట. దాని తర్వాత రుద్ర కదలబోయే ముందు అంటే స్నేహ దగ్గరికి ఇంక వెళ్దాము అంటే తను నుంచి ఏదో పుల్లొస్తోంది కాబట్టి తనని కలుసుకోవడానికి ఇంక వెళ్దాము. ఎందుకలాగా ఆమె తలుచుకుంటోందో వెళ్దామన్నారు కదా బాబా! రుద్ర ఇంక కదులుదాం అనుకునే లోపే 4 ఆకారాలు గదిలోకి రావడం చూశాడు. రుద్ర చనిపోయి పడిపోయి ఉన్న గదిలోకి 4 ఆకారాలొచ్చాయన్నమాట. వారు కాంతిని వెదజల్లుతూ ఉన్నారు. వాళ్ళు మనుషులు కాదు. ఆత్మస్వరూపాలు వచ్చాయన్నమాట. వాళ్ళ బట్టలు షైనీగా లోపల నుంచి ఒక ప్రకాశం అనేది కనపడుతోంది. అతను తన ఇద్దరు తాతలను గుర్తించాడు. ఆ నలుగురిలో ఇద్దరు తన తాతలున్నారు. అంటే మన అమ్మ సైడు, నాన్న సైడు ఉంటారు గదా! ఇద్దరు తాతలను గుర్తించాడు. మరొకరు అతని పాఠశాల ప్రిన్సిపల్. ఒకరు అతని ఉపాధ్యాయుడు. ఆ నలుగురిలో ఇద్దరు తాతలు, ఒకరేమో ప్రిన్సిపల్, ఒకరేమో టీచర్ అనమాట. ఆ టీచరు అత్యంత విమర్శకుడు కూడా. అతను రుద్రకు ఎంతో దుఃఖాన్ని కలిగించాడు. సమస్యలు సృష్టించాడు. అతని మీద నవ్వాడు కూడా. అంటే ఈ ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన రుద్రతో అంత మంచిగా ఉండేవాడు కాదు. చాలా కష్టపెట్టడం. అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం టీచర్స్‌ని చూస్తూ ఉంటాం కొంతమందిని. ఎందుకు మార్కులు తక్కువొచ్చాయి అనేసి వాళ్ళని ఇంకా స్ట్రెస్ చేసి బాగా కష్టపెట్టి రుద్ది రుద్ది చదివిస్తూ ఉంటారు కదా! అలాగా అనమాట. కొంచెం ఆ టైప్‌లో కూడా. కానీ అద్భుతాల్లోకే అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే, రుద్ర వారందరి నుండి సంపూర్ణ ప్రేమ అంటే ప్యూర్ లవ్ వెలువడటం గమనించాడు. ప్రేమ మరియు ఆనందంతో వారిని చూస్తూ నవ్వాడు. అతనికి అర్థమయింది ఏమిటంటే, వారందరూ అతనిని వెలుగు వైపు నడిపించటానికే అతని జీవితంలోకి వచ్చారు. అయితే కొందరు ప్రేమతో వచ్చారు. కొందరు కఠినమైన పద్ధతి ద్వారా వచ్చారు. కానీ అందరి ఉద్దేశ్యము కూడా ఒకరినొకరు వెలుగు వైపు నడిపించటమే, కాంతి వైపు నడిపించడమే. ఇప్పుడు వారే అతని మార్గదర్శకులు. అంటే మనకి జీవితంలో మనం ఎవరితో అయితే ఉన్నామో అది కుటుంబ సభ్యులైనా, లేదా ఇలాగ ఉపాధ్యాయులు, మన టీచర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవ్వరైనా సరే మనం ఒకరికొకరు ఏదో బోధించుకోవటానికే వచ్చామనమాట. వాడు నన్ను చాలా బాధపెట్టాడు అని ఎప్పుడూ కోపంతో, ద్వేషంతో వాళ్ళ మీద మనం ఉండకూడదు. ఎందుకంటే ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మల లోకంలో వాళ్ళు మనకు చాలా సన్నిహితులై ఉండొచ్చు. మన సోల్ గ్రూప్‌లో ఒక వ్యక్తి అయ్యుండొచ్చు. మనమే ప్లాన్ చేసుకుంటామనమాట. అంటే నువ్వు ఇలాగా ఈ రోల్ తీసుకొని నా జీవితంలోకి వచ్చినట్టయితే నేను ఈ లెసన్ నేర్చుకుంటాను. అనేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ సోల్ ముందుకు వెళ్ళేదాన్ని కూడా కొంచెం వాయిదా వేసుకొని, మన కోసము మన అన్నగానో, ఫ్రెండ్‌గానో లేదా ఒక శత్రువుగానో ఇలాగ జన్మ తీసుకుంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు మనకొక లెసన్ అనేది నేర్పిస్తూ ఉంటారనమాట. అందరూ మనకిక్కడ శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ మనం ద్వేషించే వాళ్ళందరూ కూడా మనకు శత్రువులు కాదు. వాళ్ళే ఇంకా మన సోల్ లెవెల్‌లో ఉన్నప్పుడు అంటే మనం సోల్‌గా ఉన్నప్పుడు మనకి చాలా అత్యంత సన్నిహితులైన వాళ్ళై ఉండొచ్చనమాట. వాళ్ళు మనకి బోధించడం కోసం
నేర్పించి మన సోల్‌ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం ఫస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పుకున్నాం. ఆ యువ జంటలో ఆ అబ్బాయిని ముందుకు తీసుకెళ్ళటానికి ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉన్నా కూడా ఓల్డ్ సోల్ అయినా కూడా అతని కోసం అతన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆమె మళ్ళీ జన్మ తీసుకుంది. అలాగే మన గురువులు, మార్గదర్శకులు ఉంటారనమాట మనల్ని గైడ్ చేయటానికి. వాళ్ళు మనకన్నా పరిణామం చెంది అంటే ఎన్నో జన్మలు ఇంకా ముందు వాళ్ళకి అయిపోయి, ఆ జ్ఞానమంతా వచ్చేసి వాళ్ళు చాలా హై లెవెల్‌లో ఉంటారనమాట. కానీ మనకు హెల్ప్ చేయడం కోసం వస్తుంటారు. మనల్నెవరైనా చాలా బాధ పెడుతున్నట్టయితే సోల్స్ లోకంలో అంటే ఆత్మల లోకంలో మనము వాళ్ళని అరేంజ్ చేసుకున్నాం. ఇంకా మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండే మన భర్త కానీ, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరినీ ఎందుకు చేసుకున్నాము అంటే, వాళ్ళ ద్వారా నేర్చుకునేది ఇంకా ఉంది. ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏదో కొంతమంది ఊరికే ఒక పరిచయం అయ్యి ఒకటేదో ఇస్తారో, ఇవ్వటమో, కోప్పట్టమో, లేదా ప్రేమగా ఉండడమో, లేదా ఒక వస్తువు ఇచ్చి ఎళ్ళిపోవడం, మళ్ళీ కనపడరు. అలాగా ఉంటారు. అంటే వాళ్ళ ద్వారా అంతవరకే ఉంది. కానీ మన జీవితంలో మనతో కలిసి ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ద్వారా మనం ఇంకా ఎక్కువ నేర్చుకునేదుంది. అందుకే ఒక కుటుంబంగా వచ్చాం. సో దట్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఆ సిట్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు, దాని నుంచి మనము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు నడిపించుకోవటానికి వచ్చామనమాట. ఒక్కొక్కసారి హ్మ్. మనము నేర్చుకోవటానికి వాళ్ళే రావటం కాదు. వాళ్ళకు ఏదైనా నేర్పించటానికి మనం వచ్చుండొచ్చు. వాళ్ళు మన సోల్‌ని అలా అడిగిండొచ్చనమాట. కొంతమందికి చాలా వేధించే భార్యనో, లేదా తాగి కొట్టేసే భర్త ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎందుకొస్తారు అంటే, ఈ పక్కన వాళ్ళు అవతలి వ్యక్తి ఏదో నేర్చుకోవటానికే వాళ్ళలా వచ్చారు. ఆ సోల్ అలా వచ్చింది. అలా వాళ్ళున్నప్పుడే అంటే ఆ సహనం నేర్చుకోవడం అయినా అయ్యుండొచ్చు. ప్రేమ ఇంకా ఎక్కువగా ప్రేమ చూపించడం వచ్చుండొచ్చు. లేదా కోపం రాకుండా మనల్ని మనం తమాయించుకోవడము, ఇలాంటివన్నీ నేర్చుకోవడం కోసము మనం ఒకరిని తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటివన్నీ మనం నేర్చుకునే వరకు అంటే ఏదైతే నేర్చుకోవాలని వాళ్ళని తెచ్చుకున్నామో, అది నేర్చుకునే వరకు మనకు అలాంటి సిట్యుయేషన్సే ఎదురవుతూ ఉంటాయి. అంటే కోపం తగ్గించుకోవాలనొస్తే మనకు కోపమొచ్చే సిట్యుయేషన్సే వస్తూ ఉంటాయి లైఫ్‌లో. సో, మనం ఒకటే సిట్యుయేషన్, ఒకటే టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ అంటే కోపం తెప్పించేవే లేదా ద్వేషం తెప్పించేవే ఇలాంటి సిట్యుయేషన్స్ మనకు రిపీట్ అవుతున్నాయి లైఫ్‌లో ఏదైనా అంటే, మనం వెంటనే ఒకసారి గమనించుకోవాలి. ఆగి పాజిచ్చి ఓకే. నాకు ఈ సిట్యుయేషన్ ఎందుకొస్తుంది? ఇలాంటి సిట్యుయేషన్సే అంటే నాకు కోపమొచ్చే సిట్యుయేషన్సే ఎందుకొస్తున్నాయి? లేదా నేను మళ్ళీ మళ్ళీ ధనం పోగొట్టుకొని మళ్ళీ మళ్ళీ పైసల కోసం వెతుక్కునే సిట్యుయేషన్సే నాకెందుకొస్తున్నాయి? లేదా ఒక అనారోగ్యం పోతే ఒక అనారోగ్యము ఆహ్, ఆహ్, వస్తూ ఉంటుంది కొంతమందికి. ఎందుకొస్తుంది? ఎప్పుడు అనారోగ్యంతో ఎందుకుండాల్సొస్తోంది? ఇలాంటి అంటే ఎగ్జాంపుల్ సిట్యుయేషన్స్ చెప్తున్నా. అలాంటివి ఒకటైపోగానే ఒకటి మళ్ళీ వస్తున్నాయి అంటే, అవి మనల్ని ఒక వైపు నడిపిస్తూ ఉన్నాయి. అంటే నువ్వు మారాలి, దీంట్లో నుంచి నువ్వేదో నేర్చుకోవాలి అనేసి మనకు చెప్తూ ఉన్నాయన్నమాట ఆ సిట్యుయేషన్స్. మనం ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకొని, మనము ఎలాగైతే రెస్పాండ్ అవ్వాలో అంటే చిరాకు పడడం, కోప్పడడం కాకుండా ప్రేమతో ఉంటూ లేదా ఇప్పుడు డబ్బు విషయానికొస్తే, నువ్వు ఇంకా దానం చేయాలి. నీకు ఎంత ఉన్నంతలో నువ్వు దానం చేయడం నేర్చుకోవాలి మేబీ. అది నేర్చుకోకపోతూ ఉంటే నీకు ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉండొచ్చు. లేదా అనారోగ్యము వస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ఆరోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. నువ్వు ఏదో మంచి పని చెయ్యాలి. కానీ నువ్వు ఊరికే తిని, కూర్చొని టీవీ చూస్తూ, నీ శరీరాన్ని ఊరికే అలాగా కూర్చోబెట్టి వేస్ట్ చేస్తున్నావు అంటే, నువ్వది నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవడం కోసం లేదా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి నువ్వు. బట్ వెళ్ళట్లేదు. ఎంతసేపు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నావు అన్నప్పుడు కూడా మనకు కొన్ని అట్లాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయన్నమాట. మనం చాలా వరకు స్పిరిచువాలిటీలోకి ఎలా వస్తుంటాం? ఏదో ఒక అనారోగ్యమో, కష్టమో, దుఃఖమో వచ్చినప్పుడే స్పిరిచువాలిటీ వైపు చూస్తాం. ఆ భగవంతుని తలుచుకుంటాం. మనకు బాధొచ్చినప్పుడే, కష్టమొచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అన్నీ బావున్నాయంటే, దేవుడెవరు అన్నట్టుగా ఉంటాం కదా! అలాగా ఆహ్, మనకు ఆ సిట్యుయేషన్ అందుకోసమే క్రియేట్ అవుతది. వాళ్ళనే అందుకే మనం తెచ్చుకుంటామనమాట. అది నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. అలాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ
మనము ముందుకు వెళ్తాం. అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకు ఆ సర్టెన్ సిట్యుయేషన్స్ అనేవి ఇంక మళ్ళీ ఎదురవ్వవు. ఇక వెళ్ళిపోతాయన్నమాట. నెక్స్ట్ ముందుకెళ్ళిపోతాం మనం. కాబట్టి గమనించుకుంటూ ఉండాలి మనం. ఇక్కడ అదే చెప్తున్నారంటే, ఒకరు మనల్ని శత్రువుగా ఒకరు మనకి ఈ జన్మలో ఉన్నారు అంటే, వాళ్ళని మనం ఇంక ఎప్పుడు శత్రుత్వం వాళ్ళ మీద ద్వేషమే పెంచుకొని అలాగే చచ్చిపోయామనుకోండి, మన ఆత్మ అదే ఎమోషన్‌ని తీసుకొని పైకెళ్తుంది. మళ్ళీ ఒకరి మీద అలా శత్రుత్వం ఉండకూడదు, వాళ్ళని ప్రేమతో ఆదరించాలి అనేది నేర్చుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. అంటే ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి మళ్ళీ జన్మెత్తి, మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొని, మళ్ళీ అన్నీ నేర్చుకుని, ఇలాగ ఒకటొక్కటి సక్సెస్‌ఫుల్‌గా నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకున్నప్పుడే ఆ దేవుడికి దగ్గరైతాం. అలాగా ఇక్కడ గూడా మనకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మనం ఎదగడం కోసమే వచ్చారు అనేసి బాబా చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఆ టీచర్ గురించి ఎందుకు చెప్పారంటే రుద్ర విషయంలో, రుద్ర జ జీవించి ఉన్నప్పుడు ఆ టీచర్ అతనికి చాలా బాధ పెట్టాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ ఇప్పుడు ఆయన ఆత్మగా మారిన తర్వాత అతనిలో నుంచి ఎంత ప్రేమ వస్తా ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఆయన ఈయన ప్రేమగా ఉన్న సోలే అంటే ఎంతో రుద్రని ఇష్టపడి ఉన్న సోలే. ఆ సోల్ ఈ రోల్ ప్లే చేయడానికొచ్చాడు. రుద్ర నేర్చుకోవడం కోసమని రుద్రాని ముందుకు త్వరగా పంపించాలి అంటే కొంచెం హార్ష్‌గా ఉండాలి అనే విషయం వాళ్ళు ముందే అగ్రీమెంట్ చేసుకొనుంటారు. సోల్ అంటే జన్మ తీసుకునే ముందే. కాబట్టి ఆ టీచరు అలా వచ్చాడు. కానీ యాక్చువల్‌గా ఆయన సోల్‌లో అలాగా లేదనమాట. ఎంతో ప్రేమని వెదజల్లుతూ ఉన్నాడు. ఇదంతా అర్థమైన తర్వాత రుద్రకి ప్రేమ మరియు ఆనందంతో వాళ్ళని చూస్తూ నవ్వాడు. ఇదంతా రుద్ర మైండ్‌లో ఆ సోల్‌లో జరుగుతోంది ఆలోచనంతా. ఓహ్! మనం నేర్చుకోవటానికే వీళ్ళిలా వచ్చారు. యాక్చువల్‌గా వాళ్ళకి ఏమి కోపము అలాంటివి లేవు. చూడు ఇక్కడ ఎంత ప్రేమతో ఉంది ఆయన ఆత్మ, ఎంత ప్రేమను వెదజల్లుతుంది అనేసి అర్థమైందనమాట. అప్పుడు ఆయన ప్రేమతో చూడగలిగాడు. అప్పుడు అనుకుంటూ ఉన్నాడనమాట. ఇప్పుడు వారే అతని మార్గదర్శకులు. అతన్ని మళ్ళీ నేర్చుకోవటానికి, పరిణామం చెందటానికి మరియు అతని కర్మను అత్యుత్తమ రీతిలో యాక్సెప్ట్ చేసి అంటే అంగీకరించి అనుభవించడానికి సహాయపడుతూ ఉన్నారు. సో, మన కర్మని కొంచెం ఉత్తమమైన రీతిలో అనుభవించి మనం ముందుకెళ్ళడానికి యాక్సెప్ట్ చేసుకుంటూ అన్ని సిట్యుయేషన్స్ ముందుకు వెళ్ళటానికి వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారనేది రుద్రకు అర్థమైంది. కానీ అతను ఒక్క మాట మాట్లాడే లోపే అంటే ఇవన్నీ ఆయన థింక్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక మాట ఏదో అనబోతూ ఉన్నాడు. అది అనేలోపే తాను తనకు తెలిసినటువంటి అంటే ఒక పరిచితమైన గదిలో ఉన్నాడు. అది స్నేహ యొక్క డ్రాయింగ్ రూమ్. బాబా అప్పటికే అక్కడ ఉన్నారు. మరో 3 ఆత్మలు కూడా అక్కడ ఉన్నాయి. రుద్ర రూమ్‌లో 4 ఆకారాలొచ్చాయి. ఆత్మలొచ్చాయి. వాళ్ళు కాదిక్కడ మళ్ళీ వేరే స్నేహ డ్రాయింగ్ రూమ్ ఆ స్నేహ అని చెప్పుకున్నాం కదా! అమ్మాయి డ్రాయింగ్ రూమ్‌లోకి వచ్చేసినాడు. ఎలా వచ్చాడో తెలీదు. బాబా మాత్రం అప్పటికే అక్కడున్నాడు. ఆయనతో పాటు ఇంకొక 3 ఆత్మలు కూడా ఉన్నాయి. స్పిరిట్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఒకటి స్నేహ తల్లిదని అతనికి ఖచ్చితంగా తెలుసు. సో, అక్కడున్న 3 ఆత్మల్లో ఒక ఆత్మ స్నేహ యొక్క తల్లిది. ప్రతి ఆత్మ కాంతిని వెదజల్లుతోంది. వివిధ వర్ణాల కాంతి. కానీ చాలా అత్యంత స్వస్థత పరిచే మరియు రక్షణ కలిగించే కాంతి. అంటే మంచి హీలింగ్ ఎనర్జీ, మంచి ప్రొటెక్టివ్ ఎనర్జీ వాళ్ళ నుంచి రకరకాల రంగుల్లో వెలువడుతోందనమాట. అంటే వాళ్ళంత ఉన్నత స్థితిలో ఉన్నారు ఆ ఆత్మలు. ఆ కాంతి, ఆ ప్రకాశంగా అనిపించే ఆ రంగులు ఎంతో ప్రశాంతతనిస్తూ ఉన్నాయి. అసలా వాళ్ళ నుంచి ఎమిట్ అయ్యే ఆ లైట్ అనేది చాలా ప్రశాంతతనిస్తోంది అతనికి. రుద్ర ఆ గదికి ఎలా చేరుకున్నాడో అతనికి ఇంకా తెలియలేదు. ఒక్క క్షణం అతను క్యాబిన్‌లో ఉన్నాడు. మరుక్షణం స్నేహ డ్రాయింగ్ రూమ్‌లో ఉన్నాడు. అలాగే అతను ఆమె గదికి చేరుకునేటప్పటికే బాబా అక్కడ ఉన్నారు. రుద్ర అనుకుంటూ ఉన్నాడనమాట. అంటే నేను స్నేహ గదికి ఎలా వచ్చానో తెలీదు. వచ్చేటప్పటికే బాబా అక్కడ ఉన్నారు. కాంతి వేగం కూడా
అతని టికెట్ లేని మరియు వాహనం లేని ప్రయాణంతో పోలిస్తే నెమ్మదిగా ఉంది. అంటే అక్కడెక్కడో క్యాబిన్‌లో ఉన్న రుద్ర ఇక్కడ అసలు అలా తలుచుకొని కూడా తలుచుకోకముందే స్నేహ రూమ్‌లోకొచ్చేసాడు. అంటే ఆమె ఎక్కడో ఉంది. ఆమె ఇల్లెక్కడో, ఆమె ఊరెక్కడో అనుకోకముందే ఆమె రూమ్‌లోకొచ్చేసాడు. అంటే టికెట్ లేదు, ఏ వాహనము లేదు. సర్రున అలా ఎళ్ళిపోయాడు. ఇదేదో కాంతి వేగం కంటే చాలా ఫాస్ట్‌గా ఉంది అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. అన్నింటిలోకి అత్యుత్తమమైనది జస్ట్ కేవలం అలా ప్రత్యక్షం అవ్వడం. కానీ రుద్రకి బాబా ఎప్పుడు ఆ గదిలో ఉన్నారనే విషయం ఖచ్చితంగా తెలుసు. ఆయన ఒకేసారి వివిధ ప్రదేశాల్లో ఉన్నట్లుగా అనిపించింది. ఈయనకు రుద్రకు అర్థం కావట్లే. అన్నిటికంటే ఫస్ట్ ఆశ్చర్యం కలిగించినది జస్ట్ అలా ప్రత్యక్షమైపోవడం ఆ రూమ్‌లో అనుకున్న వెంటనే. అండ్ బాబా అప్పటికి అక్కడే ఉన్నారు. మనం సర్వాంతర్యామి అని ఎలా అంటాం? సర్వాంతర్యామిత్వము అంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అంతటా వ్యాపించి ఉన్న సర్వవ్యాపకత్వం అనేది ఉంటుంది ఆ గురువులకి, భగవంతుడికి. అందుకే వాళ్ళు మనం ఎక్కడ చూస్తే అక్కడ కనపడతారు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. మనకి ఫస్ట్ పార్ట్‌లో రుద్ర అదే ఫీల్ అయ్యాడు. నేనే అన్నింట్లో ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతోంది అన్నాడు. అంటే అదే వన్నెస్, ఏకత్వ భావన. సర్వాంతర్యామిత్వం అంటే అన్నింటిలోనూ మనల్ని చూసుకోవడం, మనలోనే అన్నిటిని చూసుకోవటం అన్నమాట. స్నేహ తల్లి కొద్దిగా ముందుకు వచ్చి నవ్వింది. ఆమె ఆరా రుద్ర ఆరాతో కలిసిపోయింది. వెంటనే అతనిలోకి ప్రేమ, కరుణ మరియు ఆనందం ఉప్పొంగిపోతున్నట్టుగా అనుభూతి చెందాడు. ఇక్కడ ఆరా గురించి కొంచెం చెప్పుకుందాం. మన చుట్టూ ఎథరిక్ పైన ఆరా అనేది ఉంటాయన్నమాట. ఎథరిక్ అంటే మనం ముందే చెప్పుకున్నాం. మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండే టైపు ఒక బాడీ ఉంటుందన్నమాట. అది మన ఫిజికల్ బాడీకి, మన యాస్ట్రల్ బాడీకి అంటే మన ఆత్మకు కనెక్షన్ లాగా ఉంటుంది ఆ ఎథరిక్ బాడీ అనేది. దాన్ని దాటిన తర్వాత మన చుట్టూ కాంతి పరుచుకుని ఉంటుందన్నమాట. ఇక్కడ చూపించినట్టుగా మన చుట్టూ కూడా ఇలా కోడిగుడ్డు ఆకారంలో ఆరా కలర్స్ పరుచుకుని ఇలాగా ఉంటుంది. అదంతా ఏంటి అంటే మనలో ఉండే ప్రతి అవయవము, ప్రతి అణువు వీటన్నింటిలో కూడా కరెంట్ అనేది ఉంటుంది. అందుకే మన బాడీ వేడిగా ఉంటుందనమాట. కానీ ఏదో మరిగించే టైప్ అంత వేడి కాదు. కానీ ఒక కరెంట్ అనేది మనలో ఉంటుందనమాట. ఆ ఎలక్ట్రిసిటీ దానితో ఇక అది ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే అయస్కాంత క్షేత్రాన్ని క్రియేట్ చేస్తుంది మన చుట్టూ కూడా. ఆ అయస్కాంత క్షేత్రము రకరకాల రంగులుగా ఉంటుంది. అంటే మనలో ఉండే భావోద్వేగాన్ని బట్టి మనం ఎలా ఫీల్ అవుతున్నాం? సంతోషంగా ఉన్నామా? బాధతో ఉన్నామా? డిప్రెషన్‌లో ఉన్నామా? చాలా తన్మయత్వ స్థితిలో సంతోషంగా అలా ఉన్నామా? దాన్ని బట్టి మనలో చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్. ఆ కలర్స్ అన్నీ కూడా ఈ మనలో చక్రాల నుంచి అన్నమాట చేంజ్ అవుతుంటాయి. వీటి నుంచి అంటే ఏ చక్రము బాగా యాక్టివేట్ అయ్యుంది అనే దాన్ని బట్టి ఆ రంగుల కలర్స్ అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. మనలో ఉండే రకరకాల నాడులన్నీ కొన్ని గ్రూప్స్‌గా కనెక్ట్ అయ్యుంటాయన్నమాట ఈ చక్రాలకి. అంటే ఆ ఎనర్జీ అంతా అక్కడ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ చక్ర మనకి చక్కగా వెలుగుతోందంటే మనలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందరి పట్ల మనం ప్రేమతో ఉంటాం. అప్పుడు మనకి హార్ట్ చక్ర అనేది చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది చాలా మంచిగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా సూదింగ్‌గా ఉంటది వాళ్ళ వాయిస్. అంటే వాళ్ళకి విశుద్ధి చక్రం అనేది యాక్టివ్‌గా ఉంది. అలాగా చక్రాలను బట్టి మన ఆరాలో రంగులు కూడా మారుతూ ఉంటాయన్నమాట. దీని గురించి ఆరా, ఎథరిక్ వీటన్నింటి గురించి 'మరణం లేని మీరు' అనే పుస్తకంలో లోబ్సాంగ్ రాంపా గారు 'యూ ఫరెవర్' అనే ఇంగ్లీష్ బుక్. అదే తెలుగులో 'మరణం లేని మీరు.' ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వివరించారనమాట. ఆ బుక్ చదివితే మనకొక బేసిక్ ఐడియా అనేదొస్తుంది. అసలు ఆరా అంటే ఏంటి? ఎథరిక్ అంటే ఏంటి? అనేది. ఇక్కడ చూసినట్టయితే ఒక ఆరా ఇలాగా విస్తరిస్తూ ఉంటుంది మన చుట్టూ ఎన్నో కలర్స్‌లో. ప్రతి వ్యక్తికి ఇలాగా. ఇది ఎథరిక్ అనమాట. ఈ అతుక్కొని ఉంది గదా! ఈ వెలుగు. ఇది ఎథరిక్. ఈ పక్కన ఇదంతా వెలుగంతా వస్తున్నదంతా ఆరా అనమాట.
మన ఎమోషన్స్ బట్టి కూడా మన ఆరా ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. యాంగర్ అంటే కోపంతో ఉన్నప్పుడు మన ఆరా ఇలా ఉంటుంది. చాలా బాధలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఏదైనా తాగుడు కానీ, డ్రగ్స్ కానీ అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళ ఆరా ఇలా ఉంటుందట. మన మీద మనకే డౌటొచ్చి నమ్మకం లేకుండా అలా ఉన్నప్పుడు మన ఆరా ఇలా ఉంటుంది. మోసం చేసే వ్యక్తి మనిషికి ఇలా ఉంటుందట ఆరా. జెలసీతో ఉన్నాం మనం ఒకరి మీద ఈర్ష్యతో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఇలాగా డిఫరెంట్‌గా మనలో భావాలను బట్టి ఆరా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నాం చూడండి. మనిషి చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు ఇలా గోల్డెన్ ఎనర్జీ ఇలాగ ఉంటుంది. భగవంతుడికి కూడా కంప్లీట్‌గా బంగారు రంగు కాంతి చుట్టూ ఉంటుంది. మెరిసిపోతూ ఉంటాడాయన ఆ బంగారు కాంతిలో. ఎందుకంటే ప్యూర్ లవ్, ప్యూర్ ఎనర్జీ ఆయనది. శుద్ధమైన ఎనర్జీ అనమాట. అదే మనకు డిప్రెషన్, డిప్లీటెడ్ ఎనర్జీ ఉండి బాధలో ఉన్నప్పుడు, నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు మన ఎనర్జీ ఇంత డార్క్‌గా ఇలాగా మారిపోతుందనమాట. ఇంకా అదే పూర్తి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు పూర్తి ఇంకా నల్లటి గోడలాగా ఇలా పొరల్లాగా కమ్ముకుని ఇలా ఉంటుందనమాట. అదే ఆ భగవంతుడు, గురువులు ఇప్పుడు సద్గురు, బాబా, ఆ పరమాత్ముడు ఇలాంటి వాళ్ళ ఆరా ఎలా ఉంటుందంటే కిలోమీటర్లు, మైల్స్ విస్తరించి ఉంటుందనమాట వాళ్ళ ఆరా. మొత్తం అంతా ఇలా ప్రసరిస్తూ ఉంటుంది అన్ని వైపులా వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ వెలుగు. అందుకే మనం గమనించుకుంటే అలాంటి వాళ్ళ పరిధిలోకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళని కలవటానికో, ఈవెన్ మనం కలవటం పక్కన పెట్టి వారికసలు కాస్త దగ్గరలోకి రాగానే మనలో ఒక ప్రశాంతత ఫీల్ అవుతామనమాట. ఎందుకంటే వాళ్ళ ఆరా అంత విస్తరించి ఉంటుంది. వాళ్ళ ఆరాలోకి మనం వెళ్ళామనమాట. అప్పుడు వాళ్ళ ఆరాలో ఉన్న ఎనర్జీని, ఆ ప్రశాంతతను మనం ఫీల్ అవ్వగలుగుతామనమాట. మనం వెనక్కి తిరిగి చూడకుండానే ఒక వ్యక్తి ఎవరో వచ్చినారు, ఎవరో ఒక అని అనిపిస్తదనమాట. మనం ఇలా తిరిగి చూస్తాం ఎవరో ఉన్నారన్నట్టు. అంటే మన ఆరిక్ ఫీల్డ్‌లో ఆ వ్యక్తి యొక్క ఆరా ప్రవేశించినప్పుడు ఆ ఆరాస్ 2 ఇలాగా ఒకదానికొకటి కలిసినప్పుడు ఆ శక్తిని మనం ఫీల్ అవ్వగలుగుతామనమాట. ఇప్పుడు మనం పార్టీకెళ్తాము. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు చాలా చిరాగ్గా అబ్బా! ఇంకెప్పుడెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనేలాగా అనిపిస్తుంది. అదే కొంతమందితో ఎంతసేపైనా గడపాలనిపిస్తుంది. అంటే అదంతా వాళ్ళ ఆరా, వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ ఆరా ఎలా ఉంది, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అనేది మన ఆరాతో వాళ్ళ ఆరా కాంటాక్ట్‌లోకి వచ్చినప్పుడు మనకలాంటి ఫీలింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. కొంతమందిని అసలు భరించలేకపోతాం మనం. అసలు వీళ్ళ ప్రెజెన్సే వద్దు మనకి అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిదే. మనం ఇంకోటి చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు మనకి చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళు మన అమ్మమ్మలు కానీ, అమ్మ నాన్నలు కానీ మనకి దిష్టి తీస్తూ ఉంటారు. అది దృష్టి. అంటే ఒకరి దృష్టి మన మీద పడినప్పుడు అంటే వాళ్ళ బ్యాడ్ ఆరా మన ఆరాలోకి వచ్చినప్పుడు మనలో ఒక బాడీ పెయిన్స్ కానీ, డల్‌గా ఉండటం, తలనొప్పి రావటం అలా జరుగుతూ ఉంటుంది. లేదా పిల్లలైతే బేబీస్ అయితే కొంతమంది వచ్చి బేబీని చూసి వెళ్ళిన తర్వాత ఒకటే ఏడుస్తుంటారు. దిష్టి తగిలింది, వాళ్ళ దృష్టి మంచిగా లేదు అనేసి కళ్ళుప్పు తీసుకొని ఇలాగ రౌండ్ తిప్పుతూ వాళ్ళు క్లీన్ చేస్తారు. అంటే అదంతా ప్రాసెస్ ఏంటంటే మన ఆరాని క్లీన్ చేయటం. ఆరాని ప్యూరిఫై చేస్తున్నారు. అంటే అక్కడ ఉండే నెగెటివ్ ఎనర్జీని తీసేయడానికి ట్రై చేస్తున్నారనమాట. మన మన వాళ్ళు పెట్టిన ప్రతి పద్ధతిలో కూడా ఎంతో సైన్స్ ఉంది. మనకు తెలియదు కానీ, మనకు తెలియక అంత ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటాం. ప్రతి పద్ధతి మనకు ఋషులు ఎందుకిచ్చారంటే అందులో ఒక సైన్స్ దాగి ఉంది. కాకపోతే మన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఇది తెలియదు. అంతేకాని అదే తప్పు అని అనకూడదనమాట. అంతేకాదు ఇంకోటి చెప్తూ ఉంటారు చూడండి. సముద్ర స్నానం చాలా మంచిది అనేసి చెప్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సముద్రాల్లో ఇలాగ స్నానాలు చేయమనేసి చెప్తూ ఉంటారు. సముద్ర స్నానం ఎస్పెషల్లీ అందులో ఉండే ఉప్పు ఏదైతే ఉందో అది ఆ నెగెటివ్ ఎనర్జీని తీసేస్తుందనమాట. మనలో ఉండే సరే సముద్రం దగ్గర లేదు మేమెలా చేస్తాం అన్న వాళ్ళకి అందుకే ఆ కళ్ళుప్పు ఒక బకెట్ వాటర్‌లో వేసి కొంచెం అదంతా కరిగించి ఆ వాటర్ మనం తల మీద నుంచి పోసుకోవాలి అని చెప్తారు. అప్పుడు మనకుండే ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా ఎవరిదైనా ఏదైనా తగులుకొని ఉన్నా కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట. క్లెన్జింగ్ ప్రాసెస్‌కి
ఈ సాల్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనము ఒక కప్పులో కానీ, ఒక గ్లాస్‌లో కానీ ఉప్పేసి, ఆ కల్లుప్పు క్రిస్టల్ సాల్ట్ వేసి బాత్రూమ్‌లో, కిచెన్‌లో ఇలా కొన్ని ప్లేసెస్‌లో పెట్టినప్పుడు ఆ ఉప్పు ఆ ఎనర్జీనంతా లాగేస్తుంది. మనం వారానికోసారి ఎవ్రి శనివారం అట్లా మనము ఆ ఉప్పుని చేంజ్ చేసేసుకోవచ్చు. అంటే దాన్ని పారుతున్న నీళ్ళల్లో కానీ, టాయిలెట్‌లో కానీ ఇలాగ కొంచెం నీళ్ళు నిలువ ఉండి అలా ఉన్న చోట కానీ ఆ ఉప్పును పడేయాలంటే అది కరిగిపోవాలనమాట. అది తీసేసి మళ్ళీ మనము కొత్త ఉప్పుని పెట్టి రీప్లేస్ చేస్తూ ఉంటాం. ఇలా కొన్ని పద్ధతులు మనకు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మన ఆరా మనకే కాదు. అంటే ప్రతి వస్తువుకు ఉంది కదా! మన ఇంటికి ఉంది ఆరా. మనం వాడే ప్రతి వస్తువుకు ఉంది. మన బట్టలకు ఉంది. మనం వాడే ప్రతి వస్తువుకు కూడా ఆరా ఉంటుంది. దాని ఎనర్జీ, దాని ప్రకంపనాలు వెలువడుతూనే ఉంటాయన్నమాట. సో, ఆ ఎనర్జీ అంతా శుద్ధం చేసుకోటానికే ఈ పద్ధతులన్నీ కర్పూరం చూపించడం అనేది, వెలిగించడం అనేది, ఈ ఉప్పు ఇవన్నీ కూడా అనమాట. కొన్ని ఇలాంటి పద్ధతులు. ఈ నెగెటివ్ ఎనర్జీ నుంచి బయటకి రావడం. సో, ఆరా అనేది మీకు అర్థమైంది గదా! సో, ఆ స్నేహ తల్లి కొంచెం దగ్గరికొచ్చినప్పుడు, ఆమె ఆరా రుద్ర ఆరాతో కలిసింది. అప్పుడు ఆమెలో ప్రేమ ఉంది కదా! మనం ఇందాక చెప్పుకున్నాం వాళ్ళెంతో మంచి కలర్స్ ఉండే లైట్‌ని వెదజల్లుతూ ఉన్నారు ఆమెలో. అత్యంత ప్రేమ ఉంది. సో, ఆ ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా ఈయనలోకొచ్చి ఈయన ఇంకా ఉప్పొంగిపోయాడనమాట. అతను ఆమెను చూసి గతంలో వారు ఆత్మ సహచరులుగా ఎన్నో జన్మలు గడిచాయని గ్రహించాడు. చాలా సార్లు ఆమె అతనికి తల్లిగా, లేదా అక్కగా, తండ్రిగా, సోదరుడిగా, టీచర్‌గా, శత్రువుగా అంటే ప్రత్యర్థిగా కూడా ఉంది గత జన్మలలో. అతను ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఈ అవగాహన కూడా వెంటనే కలిగింది. ఇక్కడ చూడండి. ఇలాగా ఎన్నో జన్మలు వాళ్ళకి గడిచాయి కలిసి. మనకవన్నీ ఏం గుర్తుండవు అంతే. కానీ ఇప్పుడు తను ఆత్మగా ఉన్నాడు కాబట్టి అదంతా కూడా అంటే ఆ జన్మలన్నీ నాలెడ్జ్ ఆ ఆత్మలో ఉంటుంది కాబట్టి వెంటనే స్ఫురించిందనమాట. ఈమె నాకు ఎన్నో జన్మలలో నాకు చాలా పరిచితమైన ఆత్మ కదా! ఎన్నో జన్మలు మాకు గడిచాయి కదా! అని. ఆత్మల తలాలలోని ఈ వ్యక్తులు అసలు ఏమాత్రం సమయాన్ని వృధా చెయ్యరు సుమా! అని నవ్వుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన మనసులో ఆ ఆలోచన మెదలగానే వాళ్ళు చెప్తున్నారు. లేదు మేమలా చెయ్యము. మాకు సమయం అనే కాన్సెప్టే లేదు. ఆ భావనే లేదు మాకు. అంటే మనకు ఈ ఫిజికల్ వరల్డ్‌లోనే సమయం, టైము ఇవన్నీ. వాళ్ళకి ఆ టైం అనేది లేదనమాట. మేము ఎల్లప్పుడూ సమయం ప్రకారమే ఉంటాము. మరి చాలా గౌరవిస్తాము అన్నది స్నేహ తల్లి. వాళ్ళకా కాన్సెప్ట్ అనేదే లేకపోయినా కూడా వాళ్ళెంతో గౌరవిస్తారనమాట. ఆ టైం అనే కాన్సెప్ట్‌ని. అవును. మేము కేవలం ఆలోచనల ద్వారా మాత్రమే సంభాషిస్తాము. వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం అనేది ఉండదనమాట. వాళ్ళ ఆలోచనల ద్వారానే సంభాషిస్తారు. అందుకే రుద్ర ఏ ఆలోచన ఆయన మనసులో ఇలా వచ్చినా బాబాకి కానీ, అక్కడున్న వాళ్ళకి అలా తెలిసిపోతుంది ఆ ఆత్మస్వరూపులకి. అందుకే మనస, వాచ, కర్మణ స్వచ్ఛంగా ఎవరైతే ఉంటారో అంటే త్రికరణ శుద్ధి స్థాయిని చేరుకున్న వాళ్ళు మాత్రమే ఇలా సహప్రయాణీకులుగా ఉంటారు. రుద్ర తలూపాడు. అబ్బో! ఇది కష్టమైన పని కాబోతోంది. ఏ మాటలు మాట్లాడకుండానే ఆమె చెప్పిందంతా అతనికి అర్థమయింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం తన ఆలోచనలు ప్రసరింపచేసింది ఆయనకర్థమైపోయింది. ఈయన ఆలోచన ఆమె గ్రహిస్తోంది. నేనిక్కడ ఎందుకున్నాను అని రుద్ర ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు బాబా చెప్తున్నారు, ఆమె నిన్ను మిస్ అవుతోంది అన్నారు బాబా మాట్లాడకుండానే. రుద్ర స్నేహను మొదటిసారిగా చూశాడు. ఆమె సోఫాలో కూర్చుని ఉంది. తన దగ్గర ఒక మాల్ట్ సీసాతో పాటు కొన్ని టాబ్లెట్స్ ఉన్న సీసాలు కూడా ఉన్నాయి. ఏదో మాల్ట్ ఒక బాటిల్‌లో ఉంది. తను కూర్చునుంది సోఫాలో. కొన్ని బాటిల్స్ ఉన్నాయి. ఓరి దీని తల్లి! దేవుడా! ఈమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోందా? అనేసి రుద్ర ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఆమెను చూడగానే అన్ని టాబ్లెట్స్, బాటిల్స్ అన్ని పెట్టుకుంది. ఆమెను చూడగానే ఓహ్! ఈమె ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుందా? అనేసి అనుకోంగానే బాబా అవును అన్నారనమాట. మీరు ఆమెను ఆపాలని అనుకోవడం లేదా బాబా? అంటే మేము ప్రయత్నిస్తున్నాము.
అంటే రుద్ర అంటున్నాడు, "నా ఉద్దేశ్యము ఆమె ఆ మాల్ట్ తాగుతున్న తీరు చూస్తుంటే ఆమె మాత్రలు వేసుకోవడానికి సిద్ధమవుతోంది. అవును బేటా, ఆమెను జాగ్రత్తగా చూడు." రుద్ర తన స్నేహితురాల్ని గమనించాడు. ఆమె అలసిపోయినట్టు, చితికిపోయినట్లు కనిపించింది. ఆమె పొడవైన టీ షర్ట్ ధరించింది. లోదుస్తులు కూడా లేవు. కానీ బాబాయ్ ఏం చెప్తున్నాడంటే, ఆమె శరీరాన్ని కాదు, ఆమె శరీరం చుట్టూ ఉన్న ఆరాను చూడు. ఓహ్! రుద్ర ఆమె శరీరం నుండి వెలువడుతున్న మరియు ఆమె చుట్టూ ఉన్న రంగులను గమనించాడు. ఆమె ఆరా దట్టంగా ఉంది మరియు అతనికి ఆశ్చర్యం ఏంటంటే, దానిని చూసిన వెంటనే ఆ రంగులను బట్టి రుద్ర ఆమె ఆరాను రీడ్ చేయగలిగాడనమాట. అవన్నీ కూడా ఒక సరళమైన భాషలో తనతో మాట్లాడుతున్నాయా, కమ్యూనికేట్ చేస్తున్నాయా అన్నంత ఈజీగా రుద్రకు అర్థమైపోయింది. ఆ ఆరా ఏమి సూచిస్తుందో ఆయనకు అర్థమైపోయిందనమాట. ఆమె కోపంగా, నిరాశగా, ఆత్మహత్యాస్పదంగా ఉంది. మరియు ఆమె ఆరా నల్లని గోడలాగా ఉంది. ఒక డార్క్ వాల్‌లాగా ఉందట. ఏ రంధ్రాలు లేవు. వెలుగు లోపలికి ప్రవేశించటానికి ఏమీ ఆస్కారం లేదు. సో, ఆమె చాలా డిప్రెషన్‌తో, బాధతో ఉంది కదా! ఆమె ఆరాలో ఉండే కలర్స్ కూడా దాన్ని బట్టి చేంజ్ అయ్యాయి. ఆమె అలసిపోయినట్టు, చితికిపోయినట్టు ఉంది కదా! సో, ఆ ఆరాలో రంగులన్నీ కూడా నల్లగా ఒక నల్లటి గోడ చుట్టూ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఉందనమాట. ఒక్క హోల్ కూడా లేదు వెలుగు ప్రసరించటానికి. మేము నిజంగా సహాయపడాలంటే ఆమె ఆ నల్లని గోడను తెరవాలి. అదే స్వేచ్ఛాయుత సంకల్పంతో. ఆమె మాకు అనుమతి ఇవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గూడా మళ్ళీ ఫ్రీ విల్ అనేది ఉపయోగపడుతోంది. ఆమె ఆమెకు సహాయం చేయరా బాబా అనేసి రుద్ర అడిగాడు. అంటే ఆమె ఆరా అంత నల్లగా గోడలాగా మూసుకొని పోయి ఉంది. దాంట్లోకి మేము ప్రవేశించలేము. కానీ ఆమె సంకల్పం ఉంటే, ఆమె మాకు అనుమతిస్తే మేము ఆమెకు హెల్ప్ చేయగలుగుతాం. అందుకే మనకు చెప్తూ ఉంటారు భగవంతుడిని తలుచుకోమని. తలుచుకున్నప్పుడు ప్రకంపనలు మనలో వచ్చి ఆ ఎనర్జీ అనేది ప్రసరిస్తది లోపల నుంచే మనకు ఆ మంత్రం జపం చేసినప్పుడు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, మరీ డిప్రెసివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు దేవుడిని తలుచుకోవాలనేది కూడా మర్చిపోతామనమాట. ఎంతసేపు ఆ బాధలోనే ఉంటాము. కానీ వాళ్ళు అనుమతిస్తే తప్ప వీళ్ళు రాలేరు. వీళ్ళకి పర్మిషన్ ఉండదు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు ఈ మాస్టర్స్‌కు కూడా దివ్యాత్మలకి పర్మిషన్ ఉండదనమాట. వాళ్ళు అడగకుండానే మన విషయాల్లో కల్పించుకోలేరు వాళ్ళు. దుఃఖంతో ఉన్నప్పుడు ఆహ్, మనము వాళ్ళని పిలవాలి. నాకు సహాయం అందించు బాబా, పరమాత్మ నన్ను ఈ సిట్యుయేషన్‌లో నుంచి బయటపడేయి అని మనం ఆ పరమాత్మని పిలవాలి. అప్పుడే అంటే మన ఆరాలో చోటివ్వాలి. రంధ్రం చేస్తేనే కదా! బయట నుంచి ఆ దివ్యాత్మలు భగవంతుడు హెల్ప్ చేయగలిగేది. మన చుట్టూ వాళ్ళెప్పుడూ ఉంటారు. మనమే అలౌ చెయ్యమనమాట. నాకు ఎందుకు ఈ ఆకర్షణ ఇంత బలంగా అనిపిస్తోంది అంటున్నాడు రుద్ర. మళ్ళీ ఇంకా ఆయనకి ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతోంది. ఆమెపై దృష్టి పెట్టి సమాధానం రావాలని సంకల్పించమని బాబా చెప్తున్నాడు. సరే అన్నాడు రుద్ర. ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో అతనికి కొంచెం కూడా అర్థం కాలేదు. అయినా భూమి పైన ఉన్నప్పుడైనా, ఆత్మల ప్రపంచంలో ఉన్నప్పుడైనా, ఇక్కడ జరిగేవన్నీ నాకు నిజంగా ఏం తెలుసు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. అయినా భూమి మీద జరిగేవి సరిగ్గా తెలీవు. ఈ ఆత్మల ప్రపంచంలో జరిగేవి అసలు ఏం తెలుసు? ఏం చేస్తున్నారో? వీళ్ళేం చెప్తున్నారో? ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటున్నాడనమాట. నీకు ఎక్కువ అర్థం కావడం లేదని నేను ఒప్పుకుంటాను నాయనా. కానీ నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు. దృష్టి పెట్టు. బాబా ఒక ఆలోచన తరంగాన్ని ఆయనకు పంపాడు. అంటే మాట్లాడట్లేదు కదా! ఆలోచన తరంగం పంపాడనమాట. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. ఫస్ట్ నువ్వు ఫోకస్ చెయ్యి అనేసి చెప్తున్నారనమాట. అప్పుడు రుద్ర ఆహ్! దృష్టి పెట్టు రుద్ర అనేసి ఆయనకాయనే చెప్పుకుంటూ స్నేహాన్ని చూసి సమాధానం రావాలి అనేసి సంకల్పించాడనమాట. అప్పుడు అదొచ్చింది. ఆ సమాధానం ఆయనకు రాంగనే మొహం మీద లాగిపెట్టి ఎవరో కొట్టినట్టుగా అనిపించిందనమాట ఆయనకి. ఎందుకు నో, నో అలా జరగటానికి వీల్లేదు. నో అది స్నేహ కాదు అన్నట్టుగా ఆయన లోపల నుంచి వాయిస్ అనమాట అలాగా. రుద్ర బాబాని చూసి తర్వాత స్నేహ తల్లి ఉంది కదా! ఆమెను కూడా చూసాడనమాట. లేకపోతే అది స్నేహ తల్లి ఈ జన్మలో.
గత జన్మల్లో ఈయన తల్లి అనుకోవచ్చు. గత జన్మల నుండి ఆయన తల్లిని. ఎందుకు అతను బిగ్గరగా అన్నాడు. కానీ మాటలు బయటకు వినరాలేదు. ఆమె ఎందుకలా చేసింది? అంటే రుద్ర అరిచాను అనుకుంటున్నాడు. నో, వై? ఎందుకిలా జరిగింది అనేసి. కానీ మాటలు బయటికి రావట్లేదనమాట. ఆమె ఎందుకిట్లా చేసింది? తన కూతురి మనసును తనకు వ్యతిరేకంగా ఎలా విషపూరితం చేయగలిగింది? నో, స్నేహ లాంటిది కాదు. మేము రక్త సంబంధీకుల కంటే చాలా దగ్గరగా ఉండేవాళ్ళము అనేసి అంటూ ఉన్నాడనమాట. అంటే మనం తెలుసుకున్నాం కదా ఫస్ట్ బుక్‌లో. తన కూతురు మనసు ఎవరో చెడగొట్టారు. ఎవరో ఒక విష బీజం ఏదో నాటారు ఈయనకు అగెయినిస్ట్‌గా రుద్రకి. అందుకే ఆయన కూతురు ఎప్పుడు ఈయన దగ్గరికొచ్చేది కాదు, ఇష్టపడేది కాదు ఈయనతో ఉండడం. అది ఎవరు చేశారు అంటే ఈ స్నేహ చేసిందనమాట. ఆ విషయం తెలియగానే ఆయనకి అసలు ఇంకా కొట్టినట్టుంది. మొహం మీద లాగిపెట్టి కొట్టినట్టు అనిపించిందనమాట. ఒక పెద్ద బ్లో. ఏంటి స్నేహ ఇలా చేసిందా? అలా ఎందుకు చేస్తుంది? మేమిద్దరం ఎంత క్లోజ్‌గా ఉండేవాళ్ళము అనేసి అంటున్నాడనమాట. స్వేచ్ఛాయుత సంకల్పం నాయనా! ఆమెకు, నీకు కలిసి ఎన్నో జన్మలు గడిచినప్పటికీ, కొన్నిసార్లు మాయ వల్ల మన పరిణామం ఈ భూమి యొక్క ఆకర్షణీయమైన ఉచ్చుల్లో ఇరుక్కుంటుంది. స్నేహ వాళ్ళ అమ్మతోనే కాదు, స్నేహతో కూడా రుద్రకు ఎన్నో జన్మలు గడిచాయన్నమాట. కానీ మాయ అనేది ఉంటుంది. అదే పెద్ద విలన్ కదా మనకి. ఆ మాయలో పడి ఎన్నో తప్పులు చేస్తాం. మనం సోల్‌గా జన్మ భూమి మీదకి వచ్చేటప్పుడు జన్మ తీసుకొని, నేను మంచిగా ఇలా ఈ జ్ఞానం సంపాదించాలి, ఇలా చేయాలనే మంచి ఉద్దేశంతో వస్తాం. మనం భూమి మీదకి రాంగానే ఆ మాయ కమ్మేస్తుంది మనల్ని. అన్నీ మర్చిపోతాం. మన పరిణామం అంటే మన ఎవల్యూషన్ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనమాట. సాధారణ మనుషుల సంగతి పక్కన పెడితే, సాధువులు మరియు సన్యాసులు కూడా ఆమె వల్ల తడబడిపోతారు. వాళ్ళకి స్పిరిచువల్‌గా అంతా తెలిసిన జ్ఞానమున్నా, వాళ్ళెంతో తపస్సులు చేసి ఎన్ని ఉన్నా, వాళ్ళే ఎన్నో సార్లు తడబడిపోయి ఈ మాయలో చిక్కుకుంటూ ఉంటారు అనేసి చెప్తున్నారు బాబా. కానీ స్నేహకు తెలుసు తను చేసే పని నన్నేం చేస్తుందో, నా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు. ఆమె నా స్నేహితురాలు. కాదు కాదు, స్నేహితురాలు కంటే ఎక్కువ అని రుద్ర అనుకుంటూ ఉన్నాడప్పుడు బాబా చెప్తున్నాడు, దృష్టి పెట్టు బేటా. ఆమెకి ఇప్పుడు నీ అవసరం ఎంతో ఉంది. మన అవసరం ఇంతకు ముందెన్నడూ లేనంత అవసరం. ఈయన అన్నీ ఆలోచిస్తుంటే, సరే నీ ఫ్లాష్ బ్యాక్‌లన్నీ కట్టిపెట్టేసేయి. నీది ఆ జన్మ గడిచిపోయింది, అయిపోయింది. దాని గురించి ఇప్పుడు ఆలోచించొద్దు. ఫస్ట్ ఆమెకిప్పుడు నీ అవసరం చాలా ఉంది. దాని మీద దృష్టి పెట్టు. మనం హెల్ప్ చేయకపోతే ఆమె సూసైడ్ చేసేసుకుంటది. టైం లేదెక్కువ. సో, ఫస్ట్ ఫోకస్ చెయ్యి అనేసి చెప్తూ ఉన్నారనమాట. చూడండి, గురువులు, ఆ దివ్యాత్మలు మన పక్కనే ఉండి, మనకు సహాయం చేయాలని ఎంత ఎదురు చూస్తూ ఉంటారో. ఇప్పుడు స్నేహ, రుద్ర అంటే బాబాకు కనెక్షన్ ఉంది రుద్రతో అనుకోవచ్చు. కానీ స్నేహ ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే దాన్ని ఆపాలని ఎంత తపన పడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఇలాగ అయిపోయిందని డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ సూసైడ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. దాన్ని ఆపాలని ఎంతోమంది వీళ్ళు ఈ దివ్యాత్మలు మన కోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనమే వాళ్ళ హెల్ప్ మనకు అందేలాగా అలౌ చెయ్యం మనం. అదే చెప్తున్నారు బాబా. ఒక తప్పుడు నిర్ణయం ఒక ఆత్మను వెలుగు నుండి మరియు దాని కార్మిక్ బ్లూ ప్రింట్ నుండి కొన్ని జన్మల దూరం చేసేస్తుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంటే అది అమూల్యమైన జీవితాన్ని వృధా చేయడమే అవుతుంది. అంతేకాదు, ఆమె తనను తాను ఎన్నో జన్మల పాటు బాధలకు గురి చేసుకుంటుంది. నువ్వు ఆమెకు సహాయం చేయాలి బేటా. ఈ సమయం చాలా ముఖ్యం. సమస్యల నుండి తప్పించుకోవటానికి ఆత్మహత్య అస్సలు సరైన మార్గం కాదు. ఎందుకంటే అది నువ్వు తప్పించుకోవాలనుకుంటున్న పరిస్థితికి నిన్ను 1000 రెట్లు ఎక్కువగా బంధిస్తుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి అధిగమించి ఆ పరమాత్ముడికి దగ్గరవుతున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రాసెస్ ఎంతో లేట్ అయిపోతదనమాట. ఆత్మహత్య గురించి బాబా ఎంతో చెప్తూ ఉన్నారు మనకి. మనకు ఫస్ట్ బుక్‌లో కూడా చెప్పారు. ఆత్మహత్య చేసుకోకూడదు అనేది. ఎంతటి బాధను కలిగిస్తుంది ఆత్మకు అది. అంటే ఇక్కడ ఏదో ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాము అనేసి ఒక్క తప్పు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే, అది ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ మంటలుగా ఫీల్ అవుతదంట.
అదేమో పైకి వెళ్ళలేదు. అలాగా శరీరము లేదు. ఎటుగాని స్థితిలో ఆ ఆత్మ ఎంతో ఇబ్బంది పడుతుందట. ఆత్మహత్య అసలు సరైన మార్గం కానే కాదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులున్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము ఆత్మహత్య అనే వైపు అసలు ఆలోచించకూడదు. ఏదో రకంగా సాల్వ్ చేసుకోవటానికి ప్రయత్నించాలి. లేదా కొంచెం ఓపిక పట్టాలి. అది ఇప్పుడు పడే ఫిజికల్‌గా పడే బాధల కంటే అది ఇంకా ఎక్కువగా నిన్ను 1000 రెట్లు ఎక్కువగా బంధిస్తుంది అనేసి చెప్తున్నారు బాబా. ఈ ఆత్మహత్య ఎంతోమంది చేసుకుంటున్నారు. అందుకే బాబా ఈ ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎర్త్ బౌండ్ సోల్స్‌గా ఇంకా తిరుగుతూ ఉంటారు. ఈ ఈ తలం మీదనే. వాళ్ళు ముందు తలాలకి వెళ్ళలేరనమాట. అన్నిటికీ ఈ మధ్య కాలంలో మనం వింటున్నది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా స్ట్రెస్ అయిపోతుంది. ఎంత డిప్రెషన్ వచ్చేస్తుంది. అసలు ఆ మాటలనేవి ఎందుకొస్తున్నాయి ఈ కాలంలో పిల్లలకి గానీ, ఎవరికైనా. ఇంక అన్నీ మూసుకుని, ఇంక బయటికి రాకుండా ఎప్పుడు చీకట్లో కూర్చొని వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ అలా ఉన్నారంటే ఇంట్లో ఎవరైనా తప్పకుండా గమనించుకోండి. వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్లారంటే ఇలాగే వాళ్ళ ఆరా మూసుకుపోతుంది. ఏ సహాయం వాళ్ళకు అందే పరిస్థితి అనేదే కల్పించుకోరనమాట. వాళ్ళు ఇంక ఉండదు. బ్లాక్ చేసేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు సెపరేట్ చేసేసుకుంటారు. కాబట్టి అలాంటివి గమనించుకుంటూ ఉండండి. ఆమె కోసం నేను ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు బాబా? అండ్ ఎందుకు? అప్పుడు బాబా అంటున్నారు, "ఆమె ఆరాను సరిగ్గా చూడు. అది నీతో తనకు ఉన్న సంబంధం గురించి ఏం చెప్తోంది?" రుద్ర స్నేహను చూసి, ఆ తర్వాత ఆమె ఆరాను చూశాడు. కొంతసేపు అతను కోపంగా ఉన్నాడు. కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. మొదటగా మరి ముఖ్యంగా ఒక ఆత్మ కూడా మానవ శరీరంలో ఉన్న అదే భావోద్వేగాలను కలిగి ఉంటుందని అతను ఇప్పటికే గ్రహించాడు. రెండవది కోపం అనేది ఆత్మల ప్రపంచంలో ఉన్నవారికి కూడా వారి యొక్క అభివృద్ధిని మరియు గుణాలను అడ్డుకుంటుంది. కానీ అతను శాంతించాడు. నెమ్మదిగా అతను ఆమె ఆరాలోని రంగులను గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ తన పాప మనసులో ఇలాంటి విషబీజాలు నాటినందుకు ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. అనుకున్నాం కదా! చనిపోయాక కూడా ఆ ఎమోషన్ ఉంటుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఆమె ఆరాని రీడ్ చేయడం స్టార్ట్ చేసినాడనమాట. ఆ కోపం అనేది జీవించి ఉన్న వాళ్ళకే కాదు, ఆత్మల యొక్క అభివృద్ధిని కూడా వాళ్ళ క్వాలిటీస్‌ని పెంచుకోవడానికి ట్రై చేసేదాన్ని కూడా అడ్డుకుంటుంది. అందుకే చెప్తారు మనకు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేసి మనం చిన్నప్పుడు పద్యాలు నేర్చుకున్నాం కదా! మెల్లగా ఆయన శాంతించి ఆమె ఆరాని రీడ్ చేయడము స్టార్ట్ చేశాడు. కానీ అతను ఏడవగలిగితే ఏడ్చేవాడు. అపారమైన ప్రేమతో మరియు మనం నిజంగా లెక్కలేనన్ని విధాలుగా అనుసంధానించబడి ఉన్నామనే జ్ఞానంతో మనం ఎవరితో సంభాషిస్తామో, కలుసుకుంటామో, ప్రేమిస్తామో, ద్వేషిస్తామో, పోరాడతామో మరియు గౌరవిస్తామో వారందరితో అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ ఏడ్చగలిగితే ఏడ్చేసేవాడు. అంత బాధగా ఉంది లోపల, కోపంగా ఉంది. కానీ ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆ ఏడుపనేది లేదనమాట. మనము అందరితో ఎలా అయితే మనం ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతుంటామో, కనెక్ట్ అయ్యి ఉంటామో, వాళ్ళని ప్రేమిస్తుంటామో, ద్వేషిస్తుంటామో, కొట్లాడుతూ ఉంటామో, వాళ్ళని గౌరవిస్తుంటామో, వాళ్ళందరూ కూడా మన ఆత్మ సమూహమే అన్నమాట. మనం అది గమనించుకోవాలి. మనం ఇప్పుడు దారిన ఎంతోమంది పోతూ ఉంటారు. అందరితో మనకేం కనెక్షన్ ఉండదు. కానీ కొంతమందితోనే మనం అనుసంధానించబడి ఉంటామనమాట. అంటే వాళ్ళు మనకి కనెక్ట్ అయిన వాళ్ళు, మన ఆత్మ సమూహంలో వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. మనమందరము ఆత్మ సమూహంలో భాగము మరియు ఎప్పుడూ కలిసే ఉన్నాము. ఆమె ఒక జన్మలో నా కూతురు. ఇంకో జన్మలో నాకు అత్యంత విశ్వసనీయమైన కుమారుడు. దేవుడా! ఎన్ని జన్మలు గడిచాయి బాబా! చాలా జన్మలు గడిచాయి నాయనా అనేసి అంటున్నారు బాబా. రుద్ర స్నేహను చూడడం కొనసాగించాడు. వివిధ జన్మలలో ఈ ఆత్మ పట్ల తాను అనుభవించిన ప్రేమ అంతా అతను అనుభూతి చెందాడు. ఆ కొద్ది క్షణాల్లో అతను ఆ మూమెంట్స్‌ని మరలా అనుభూతి చెంది నిట్టూర్చాడు. లేదా నిట్టూర్చాను అనుకున్నాడు. అంటే చాలా జన్మలలో
ఇతనికి ఆమె కూతురు, కొడుకు ఇలా ఉంది కదా! సో, అప్పుడు కూడా ప్రేమ ఉంది. సో, అదంతా కూడా ఆమె ఆరాను చూస్తూ ఉన్నప్పుడు ఈయనకన్ని జన్మలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి, ఆ గత జన్మల్లో కూడా ఆమె అంటే ఎంత ప్రేమ ఉందో, కూతురుగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమించాడు గదా! ఆ ప్రేమంతా ఒక్కసారి మళ్ళీ ఆయన ఫీల్ అవుతున్నాడనమాట. ఫీల్ అయ్యి హ్మ్. అన్నట్టు నిట్టూర్చాడు. నిట్టూర్చాను అనుకున్నాడు అట్‌లీస్ట్. మరియు సహజంగా అతను వెళ్ళి ఆమె జోన్‌లోకి ప్రవేశించాడు. ఆ చుట్టూ ఆరా ఉంటది గదా! ఆమె ఆరాకు టచ్ అయ్యేలా ఆయన వచ్చాడనమాట. అతని ఆరా ఆమె చీకటిని తాకగానే స్నేహ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. మరియు రుద్రకు ఖచ్చితంగా తెలుసు ఆమె అతని ఉనికిని అనుభూతి చెంది, అది అతని జ్ఞాపకం లేదా ఆలోచన ఆమెలో మెదులుతుందని. భూమిపై ఇలాగే మనం మన ప్రియమైన వారిని గుర్తు చేసుకుంటాం లేదా వారి గురించి ఆలోచిస్తాం. అదెందుకంటే ఆరాలు కలవటం వల్ల. అతను రుద్ర ఆమె జోన్‌లోకి వెళ్ళగానే షీ కుడ్ ఫీల్ హిమ్ అనమాట. రుద్ర ఇంకా గుర్తొచ్చి ఇంకా ఏడ్చేస్తోందనమాట. అంటే మనం కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఆత్మలు వాళ్ళు మన ఆరాలోకి వస్తారనమాట. కొంతమందిని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఎమోషనల్ అయిపోతాం. అంటే వాళ్ళ ఆరా మనల్ని తాకుతోందనమాట అక్కడ. ఇక్కడ రుద్ర ఆరా ఆమెను తాకగానే ఆయన ఉనికిని ఆమె ఫీల్ అయ్యి, అతని యొక్క జ్ఞాపకం ఆమె మైండ్‌లో మెదులుతుంది అని ఈయన ఎక్స్‌పెక్ట్ చేసినాడనమాట. అందుకే ఇంకా ఎమోషనల్ అయిపోయి, ఇంకా పెద్దగా ఏడవటం మొదలుపెట్టేసిందనమాట. నేను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు రుద్. నేను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు. నేను ఎందుకు చేశానో, ఎలా చేశానో నాకు తెలియదు. కానీ దయచేసి నన్ను క్షమించు. మరియు ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది. కేవలం ఏడుస్తూనే ఉంది. అదే మాయ అనమాట. అంత క్లోజ్ అయ్యుండి, అంత ఉండి ఆమె ఎందుకలా చేసింది? అలా కూతురు మనసు ఎందుకు విరిచేసిందంటే మాయ. ఆ టైంలో ఆమె స్వేచ్ఛా సంకల్పం అలా ఉంది. అలా చెయ్యాలి. దానివల్ల చెడు జరుగుతుందని తెలిసినా కూడా అలానే చేసింది. అక్కడనే మనం ఆ ఫ్రీ విల్‌ని మిస్‌యూజ్ చేసుకుంటామనమాట. ఆమె అలాగే మిస్‌యూజ్ చేసింది. కానీ తర్వాత ఆ గిల్టీనెస్ ఆమెని కుంగదీస్తా ఉంది. ఓహ్! నా వల్లనే ఇలా అయింది కదా! వాళ్ళు విడిపోయారు అనే బాధ ఆమెని తర్వాత ఆమె రియలైజ్ అయ్యి, ఆ బాధని కుంగతీస్తూ అలాగా ఆమె ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఆమెకు స్వస్థత కలిగించునాయన. మనకు ఆ ఆరాగోడలో ఒక చీలిక కావాలి, ఒక రంధ్రం కావాలి. ఆమెకు సహాయపడటానికి మన కోసం ఒక ప్రార్థన ఆమె మనల్ని ఆహ్వానించి సహాయం చేయమని అడగాలి నాయనా. ఆమె గురువు మరియు మార్గదర్శకులు, ఏంజెల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. కానీ ఆమె మనల్ని పిలవాలి. అది కూడా మనస్ఫూర్తిగా. ఇది ఆమె ఇది మనం ఆమెకు చేస్తున్న సహాయాన్ని నిరోధిస్తున్న ఆ చుట్టుముట్టిన ఆ చీకటి గోడను ఆటోమేటిక్‌గా అంటే తెరుస్తుంది. ఆటోమేటిక్‌గా తెరుస్తుంది. చెప్తున్నాడనమాట ఆమెకి ముందు నువ్వు కాస్త హీల్ చెయ్యి. ఆమెకు హీలింగ్ ఎనర్జీని పంపించు. ఆమె ఆరా గోడలో ఒక చీలిక కావాలి. అప్పుడే మనం ఎంటర్ అవ్వగలుగుతాం. లైట్ అనేది ఎంటర్ అవ్వగలుగుతుంది. లేదంటే ఆమె ఇంకా అదే బాధతో ఆత్మహత్య చేసేసుకుంటుంది. ఆమె ఆమెకు మనం సహాయం చేయాలంటే ఆమె నుంచి ఒక ప్రార్థన వెలువడాలి. నాకు హెల్ప్ కావాలని ఆమెనే అడగాలి. అది కూడా మనస్ఫూర్తిగా అడగాలి. ఆమెకు హెల్ప్ చేయడానికి ఆమె యొక్క గైడ్స్, మార్గదర్శకులు, ఏంజెల్స్ అందరూ ఉన్నారు. అంటే మన చుట్టూ వాళ్ళంతా ఉంటారు అలాగా మనకు సహాయం చేయటానికి. వాళ్ళందరూ ఇక్కడున్నారు. కానీ ఆమె పిలవట్లేదు. మూసుకుంది. ఆమె ఆరా ఇలాగా మూసేసుకుంది. నోబడీ వాస్ ఏబుల్ టు ఎంటర్ అనమాట. అందుకనే ఆమెనే పిలవాలి. ఆమెని ఏదైతే అడ్డుకుంటుందో ఆ గోడ ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా హెల్ప్ అందుతుంది అనేసి చెప్తున్నారు బాబా. కాబట్టి రుద్ర తనకు తెలిసినట్టుగా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు. అతను ఈమెకు సహాయం చేయమని బాబాను ప్రార్థించాడు. బాబా అంటే ఆమె ఆరాకు కనెక్ట్ అయ్యున్నాడు కాబట్టి ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. బాబా ఆమెను క్షమించండి. ఆమెకు నిర్దేశం చేయండి. ఆమెను నడిపించండి, కాపాడండి, దయ చూపండి. మీ ఆశీర్వాదాలు, ఆశ్రయం, మీ సహాయం, మీ కరుణతో మీ బిడ్డ తెలిసి లేదా తెలియక చేసిన తప్పులను క్షమించండి.
ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతలు బాబా, ధన్యవాదాలు. నేను నట్టుగానే నేను ప్రార్థించినట్టుగానే జరగాలి అనేసి అనుకుంటూ ఉన్నాడు. దయచేసి ఆమె శరీరాలు, మనస్సు, ఆత్మ, ఆర, ప్రకంపనలు, మార్గాలు, ప్రతి రక్తపు బొట్టు, డీఎన్ఏ కణము, ఆమె శ్వాస మరియు ఆమె ఉనికిని మీ కరుణతో, మీ ప్రెజెన్స్‌తో అంటే మీ ఉనికితో, మీ మార్గదర్శకత్వంతో, రక్షణతో, ఆధ్యాత్మిక శక్తితో, హీలింగ్ ఎనర్జీతో నింపండి. అంటే ఆమెలో ఉండే చీకటిని మరియు నకారాత్మకతను తొలగించి ఆమెను మీ దయతో, శ్వాసతో, కరుణతో నింపండి. నేను ప్రార్థించినట్టుగానే జరుగుగాక. ఆమేన్ అని ఇలాగా చెప్పుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు మనం కూడా మన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతోనో, ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తాము. ఏదైనా తప్పుంటే క్షమించు, మంచి జరగాలని మనం ఎలా అయితే ప్రార్థన పంపిస్తామో మన వాళ్ళ కోసమో, ఇక్కడ రుద్ర కూడా అలాగా స్నేహకు ఆమె ఆరాలో కనెక్ట్ అయ్యున్నాడు. ఇక్కడ రుద్ర అలా ప్రార్థన చేసినప్పుడు ఇంకా అది చూస్తూ ఆయన నమ్మలేకపోయాడనమాట. ఆ గోడ నెమ్మదిగా విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. అక్కడొక చిన్న చుక్క, ఇక్కడో చిన్న పగులు, చీకటి తీవ్రత మాయమవ్వడం ప్రారంభించింది. సో, ఆయన అలా ప్రార్థన చేయగానే ఆమె ఆరాలో ఓపెనింగ్స్ వచ్చాయనమాట. పగుళ్ళేర్పడగానే ఇంకా ఆ చీకటి తీవ్రత మాయమైపోయిందనమాట. అంటే వెలుగు వచ్చేసింది ఆమెలోకని. కొంతసేపటి తర్వాత బాబా కాంతి మరియు పక్కన నిలబడిన వారి యొక్క వెలుగు ప్రవేశించి స్నేహను చుట్టుముట్టింది. పాపం ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది. సో, ఆ ఆరా ఓపెన్ అవ్వగానే బాబా ఎనర్జీ వాళ్ళందరూ ఆమెకి ఎవరెవరైతే హెల్ప్ చేయాలనొచ్చారో వాళ్ళందరి ఎనర్జీ, ఆ వెలుగు, ఆ కాంతి అంతా లోపలికి ప్రవేశించి ఆమెను చుట్టుముట్టేసింది. అప్పుడు ఇంకా ఆమెలో ఆ బాధ అనేది పోయింది. ఆ చీకటి, ఆ డిప్రెషన్ ఫీలింగ్ పోయి ఏడుస్తూ, ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. లేకపోతే ఏమయ్యేది? అలాగే ఉంటే ఆత్మహత్య చేసుకునేదనమాట. రుద్ర చుట్టూ చూశాడు. అక్కడున్న వారందరిలో నిజమైన ఆనందం మరియు సంతోషాన్ని చూడగలిగాడు బాబాతో సహా. ఇవి చిన్న చిన్న విజయాలే, గెలుపులే అయినా కూడా వారికి అదే ప్రపంచం అన్నట్టుగా ఉంది. మన చర్యలు, మన మాటలు, ఆలోచనలు ఆత్మ ప్రపంచంలో ఉన్న వారిపై ప్రభావం చూపుతాయి. ఇది మంచి చెడుపై, మతిస్థిమితం చిత్తశుద్ధి పిచ్చిపై, జీవితం మరణంపై, ప్రేమ కామంపై, స్వార్థరహితమైన ప్రేమ చర్యలు స్వార్థంపై, ఇలా ప్రతి విజయం సామూహిక విజయం అయినట్టుగా మరి వాళ్ళందరిలో కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని తెస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు నిస్వార్థంగా చేశారు. వాళ్ళకొచ్చేది ఏమీ లేదు అందులో. కానీ వారు ఒక సహాయం అనేది చేయగలిగి ఆమెను బయటకు తీసుకురాగలిగినందుకు వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. అవన్నీ రుద్ర చూస్తున్నాడు. వాళ్ళకి అదే జీవితం, అదే ప్రపంచం అన్నట్టుగా ఉన్నారు. ఒకరికి హెల్ప్ చేస్తే మనలో ఎంతటి ఆనందం. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా దానం చేసినప్పుడు కానీ, మన వల్ల ఒకరు సంతోషంగా ఫీల్ అయినప్పుడు మనలో కూడా ఒక మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది. అదే అంటారు కదా! ఈ సెరటోనిన్, ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. అవి రిలీజ్ అవుతాయన్నమాట. ఒకరి సంతోషాన్ని మనం చూసినప్పుడు, ఒకరు మన వల్ల నవ్వగలిగినప్పుడు. నిజంగా వారు స్నేహ యొక్క స్వేచ్ఛాయుత సంకల్ప పిలుపుకు సంతోషిస్తున్నారు. వారు ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం విరమించిందని సంతోషిస్తున్నారు. బాబాని చూసి భౌతిక ప్రపంచంలో ఉండటాన్ని మిస్ అవుతున్నాడు. ఎందుకంటే అతనికి ఏడవాలనిపించింది. ఆ ముసలాయన్ని కౌగిలించుకుని ఏడవాలనుకున్నాడు. ఇప్పుడు చనిపోయాడు కదా రుద్ర. జీవించి ఉండడాన్ని మిస్ అవుతున్నాడు. ఒకవేళ జీవించి ఉంటే బాబాని పట్టుకుని ఏడ్చేసేవాడు. బాబాని కౌగిలించుకునేవాడనమాట. అవన్నీ ఇక్కడ నాకు లేవే. ఆ ఫీల్ జీవించి ఉన్నప్పుడు మనం ఈ సెన్సెస్ ద్వారా, ఇంద్రియాల ద్వారా ఏదైతే ఫీల్ అవ్వగలుగుతామో, చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఏది ఫీల్ అవ్వలేరు. ఇంద్రియాలు లేవు కదా వాళ్ళకి. ఆ కోపము అవన్నీ, ఆ భావోద్వేగాలు ఉంటాయి కానీ, ఇప్పుడు ఆ టచ్‌ని ఇప్పుడు బాబాని కౌగిలించుకోవాలనుకున్నాడు. ఆ టచ్‌ని ఫీల్ అవ్వలేడు. ఎందుకంటే బాడీ లేదు.
సో, అలాగనమాట. మన గురువు, మార్గదర్శకులు మరియు ఏంజెల్స్ వారి సమూహంలో ప్రతి ఒక్కరి కోసం ఉన్నారనే ఆలోచన మన చిన్న విజయాలలో మరియు అత్యంత కల్లోల సమయాలలో మనకు తోడుగా ఉండడం, సురక్షితంగా ఆ భద్రతా భావాన్ని కలిగించింది. పరిపూర్ణంగా నిజంగా చాలా ప్రేమించబడినట్టు భావించేలా చేసింది. అంటే మన కోసం ఎప్పుడూ మన గురువులు, ఏంజెల్స్ మన కోసం ఆ భగవంతుడు మన ఆత్మల సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన కోసం తోడున్నారు. మనకి హీలింగ్ ఎనర్జీస్ పంపిస్తూ ఉన్నారు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మనల్ని లవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అనే ఆ ఫీలింగే ఇతనికి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఐ యామ్ లవ్డ్ అన్నట్టుగా అనిపిచ్చింది. అంటే నేనంటే వీళ్ళందరికీ ఇష్టము. ఒక మంచి మనల్ని అందరూ ఇష్టపడితే మనలో ఏ రకమైన సంతోషమైన భావం ఉంటుందో, అలాగే ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. సో, ఇక్కడ ముగించే ముందు ఇక్కడ మళ్ళీ ఒక స్పెషల్ హైలైట్ అంటే జరిగిపోయిన టాపిక్‌లో నుంచే బాబా ఒక థింగ్‌ని మళ్ళీ హైలైట్ చేసి చెప్తున్నారనమాట. మనం సంభాషించే, కలుసుకునే, ప్రేమించే, ద్వేషించే, పోరాడే మరియు గౌరవించే వారందరితో మనం నిజంగా లెక్కలేనన్ని మార్గాలలో అనుసంధానించబడి ఉన్నాము. మనమందరం ఆత్మ సమూహంలో భాగమే మరియు ఎల్లప్పుడూ కలిసే ఉన్నాము. అదే మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట. ఓకే. మనం అంటే ఎవరెవరితో ఇందాక చెప్పుకున్నాం గదా! ఎవరెవరితో మాట్లాడుతుంటామో, పోట్లాడుతుంటామో, గౌరవిస్తుంటామో, కలుస్తుంటామో, ప్రేమను పంచుకుంటుంటామో వీళ్ళందరూ కూడా మన ఆత్మ సమూహంలో భాగమే. మనందరం ఎప్పుడూ కలిసే ఉన్నాము అనేది మళ్ళీ బాబా ఒక్కసారి రీఇన్ఫోర్స్ చేసి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మన చర్యలు, మన మాటలు ప్రతీది కూడా ఆత్మల లోకంలో ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తాయన్నమాట. ఎన్ని విషయాలు ఎంత అద్భుతంగా బోధించారో అసలు చాలా బావుంది. ఈ ఎపిసోడ్‌లో బాబా చెప్పినవన్నీ కూడా అసలు ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవాల్సినవి. మనకెప్పుడైనా అలాంటి నిరాశ, నిస్పృహల్లో మనం ఇరుక్కున్నా కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటివి. మనం అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనము వాళ్ళకి గైడ్ చేయాల్సినటువంటి జ్ఞానం ఇదంతా కూడా. అసలెంత చక్కగా చెప్పారు చూడండి. మనకు వాళ్ళు తోడుంటారు. ఈ ఆత్మహత్య ఎంత పాపము, ఏం జరుగుతుంది, ఎలాగ వెనకబడిపోతారు వాళ్ళు మళ్ళీ పేరెంట్ సోల్‌ని చేరుకోవటానికి. ఇవన్నీ కూడా అసలు ఎంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో మనకి ఎన్నో జన్మలయిపోయాయి. ఈ జన్మలో మనకు ఒకరు భర్త అయ్యుండొచ్చు, ఒకరు కూతురో, కొడుకో అయ్యుండొచ్చు. కానీ గత జన్మల్లో వాళ్ళే మనకు భర్త అయ్యుండొచ్చు, లేదా అక్కనో, ఏదో టీచరో ఇలాగ అయ్యుండొచ్చు. మనము ఆ మోహంలో ఇరుక్కొని ఎంత ఇదిలో మాయలో ఉంటాము అనేది కూడా చెప్తూ ఉన్నారు చూడండి. రుద్రకి స్నేహ వాళ్ళ అమ్మతో కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. ఈ జన్మలో ఆ స్నేహితురాలు, వాళ్ళమ్మ స్నేహితురాలు తల్లి అంతే. కానీ గత జన్మల్లో ఈయనకే కూతురుగా, తల్లిగా ఇలాగా ఎన్నో జన్మలయిపోయాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు ఎన్నో జన్మలుగా ప్రయాణిస్తున్న వాళ్ళే. ఆ బంధము ఇప్పుడున్న బంధం అయ్యుండకపోవచ్చు. అంతే రిలేషన్. అప్పుడు వేరే రిలేషన్ అయ్యుండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా మన ఆత్మతో, మనతో పాటే ప్రయాణిస్తున్న వాళ్ళనమాట. అంతేకాదు మాస్టర్స్ అందరూ మనకి తోడుగా ఇలాగుంటారు హెల్ప్ చేయటానికి. వీ హ్యావ్ టు అలౌ దెమ్. మనమే అడగాలి. నోరు తెరిచి అడిగితే తప్ప వాళ్ళు హెల్ప్ చెయ్యరు. వాళ్ళకి ఆ అధికారం లేదు ఎంటర్ అవ్వటానికి. మన ఫ్రీ విల్ ప్రకారమే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. దానిలో ఎంటర్ అవ్వటానికి వాళ్ళకి అధికారం లేదు. అది మంచి వైపైనా అయ్యుండొచ్చు, చెడు వైపైనా అయ్యుండొచ్చు. మనం ఎలాగా ఒక నిర్ణయం తీసుకుంటామో అది మనకి సంబంధించినది. వాళ్ళు ఏ రకంగా వేలు పెట్టరనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా మన ఆత్మ ముందుకు వెళ్ళాలి. ఇది శరీరం కాదు కేవలము మన ఆత్మలో ఈ జ్ఞానమంతా వెళ్తుంది. సో, ముందుకు వెళ్ళాలే కానీ వెనక్కు మళ్ళీ పశు జన్మలకి వెళ్ళకూడదు అని మనము ఈ జ్ఞానాన్నంతా తెలుసుకుని దీన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటూ, మన ఫ్రీ విల్‌ని మంచికే ఉపయోగిద్దాం. ఎక్కడ కూడా ఎవరు ఏమనేవాళ్ళు లేరు. మన ఫ్రీ విల్ అది భగవంతుడే ఏమనలేడు. ఎవరేమంటారు? కానీ మనమే దాన్ని మంచి వైపు నడిపిస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడు. లేదంటే
వీడింతే ఇంకో జన్మ తీసుకోవాలి అనేసి అనుకుంటాడు. ఇవన్నీ మనం ఈ విషయాలన్నీ ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ ఇవన్నీ బాబా బోధించినందుకు ఆయనకి వేల 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 కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రేమతో ఆయన మనల్ని కూడా ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలని ఆయనను ప్రార్థిద్దాము. ఇక వచ్చే గురువారం ఇంకా నెక్స్ట్ బాబా ఇంకా దేని గురించి బోధించబోతున్నాడు అనేది తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.